చాలా మంది కూడా సాంబశివరావు గారు ఆయన చాలా మంచి వ్యక్తి అనుకుందాం. తప్పుగా అనుకోవద్దు. కారణం ఏంటంటే మానవుడే, మనలాంటి వాళ్ళే. ఒక ప్రశ్నని సందేశించాడు అని అంటే ఎక్కడో రిఫరెన్స్ని చదివి ఇది నిజమా అబద్ధమా అనేది నాకు చెప్పాలి అనేదే ఆయన సత్యాన్వేషిని అనుకుందాం ఆయన ప్రస్తుతం. సో ఇప్పుడు ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే, సో సాంబశివరావు గారు తను చదివినటువంటి పురాణాల్లో తనకు కనిపించింది ఏంటి అని అంటే, బ్రహ్మ తన సొంత కూతురుతో చేసినటువంటి కార్యాల గురించి విత్ రిఫరెన్సెస్ చదివి చెప్పాడు. సో దాని గురించి మీరు చెప్పాలి. బ్రహ్మదేవుడి గురించి మాట్లాడదాం. మత్స్య పురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ మత్స్య పురాణం, బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధ నుండి ఎటువంటి సౌందర్యం అని మాటి మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ యొక్క అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఇటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తా ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామం చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పై భాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తా ఉంది కామం చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పని ఇంకో తల మలిసిందంట పైన నుంచి. ఆవిడని చూస్తుందంట, ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు తన కుమారులు, అంటే బ్రహ్మ యొక్క కుమారు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా. ఇప్పుడు మనువు ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి, పార్వతి నుంచి, సరస్వతి కడుపు నుంచి అంటున్నాడు. సరస్వతి కడుపులో నుంచి వచ్చాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అని అంటే, తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం, బ్రహ్మ తన శక్తులు నాశనం అయిపోవడం, తపశక్తులు, ఆ తర్వాత కొడుకులని చెప్పిన తర్వాత ఇంకా మీరే ఈ సృష్టిని నడిపించాలి అనే టైపు చూస్తున్నాం. ఆ తర్వాత తనతో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనువు అనే టైప్లో చెప్తున్నాడు. దీన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు సరస్వతీదేవి, సరస్వతీదేవి తండ్రి బ్రహ్మదేవుడు అని మీరు చెబుతున్నారండి. మరి సరస్వతీదేవి తల్లి ఎవరండి? ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు అవ్వాలి అని అంటే బ్రహ్మదేవుడికి ఒక భార్య ఉండాలి కదా. భార్య లేకుండా కూతురు ఎలా పుట్టింది? ఇప్పుడు సహజంగా మనుషుల్లో ఎక్కడైనా సాధ్యమా? తండ్రి లేకుండా తల్లి గర్భవతి అయి జీసస్ పుట్టడం సాధ్యం, మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డను ఎలా కంటాడు? కావున బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి ఒక శక్తి సరస్వతీదేవి అని మనకు అర్థమవుతుంది. సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. ఆయన మొట్టమొదట ఏం చేశాట? ఆయన సృష్టిలో మొట్టమొదటి విద్యనే సృష్టించాడు. ఎందుకు అనంటే ప్రపంచానికి విద్య అవసరం అని గుర్తించినటువంటి ఏకైక దేవుడు ఆయన. విద్యనైతే సృష్టించాడు. తినాలి, ఏదైనా భుక్తి ఉండాలి అని అంటే ఫస్ట్ జ్ఞానం, ఏదో ఒక చదువు ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి. ఆయన మొట్టమొదట జ్ఞానాధిష్టాన దేవత అయినటువంటి సరస్వతిని సృష్టి చేశాడు. మరి సరస్వతిని చూసి మోహించడం ఏమిటండి అని అంటే కనుక ఆయన చదువు వెంటపడ్డాడు, అంటే జ్ఞానం వెంటపడ్డాడు. ఆయన మిగిలినటువంటి సృష్టి చేయడానికి ఆయనకి ఇంకా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం ఏం చేశాడు? ఆయన జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతి వెంటే పడ్డాడు. అంటే ఆయన విద్య గురించి ఆరాటపడ్డాడు, జ్ఞానం గురించి ఆరాటపడ్డాడు.
చదువు ఎవరికైనా సులువుగా వస్తుందా అండి? ఇలా వెళ్ళి చదవగానే వచ్చేస్తుందండి. బ్రహ్మదేవుడు కూడా అంతే అయింది. ఆయనకి అంత సులువుగా జ్ఞానం రాలేదు, అబ్బలేదు, చాలా కష్టపడ్డాడు. చదువు కూడా మొదట కొంతమందికి ఏంటంటే ఎంత చదివినా రాదు, కొంత కాలానికి కొంతమందికి వస్తుంది. ఈ విధంగా బ్రహ్మదేవుడికి కూడా కష్టపడగా మొత్తానికి సరస్వతి అనుగ్రహం ఆయనకు కలిగింది. ఇదే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఏదో 4 ముఖాలతో ఆయన చూశాడు, ఇక చిట్ట చివరికి 5వ ముఖం కూడా అంటే ఏమీ లేదు. ఆయన మొత్తం అంతర్నేత్రం, ఏదైతే సహస్రారంలో ఉండేటటువంటి ఆ యొక్క అంతర్నేత్రం, జ్ఞాననేత్రం చివరికి తెరుచుకుంది ఆయనది. జ్ఞాననేత్రం తెరుచుకుని లోపల నుండి కూడా, అంటే కేవలం కళ్ళతో చూసి మనం పైపై చదువులు మాత్రమే కాదు, మనస్సుతోనూ బుర్రతోనూ కూడా ఆలోచించి మనం ఏదైనా ఒక చదువును మనం అర్థం చేసుకోవాలి. సాంబశివరావు గారు చెప్తున్నటువంటి తలలన్నీ రౌండ్ లో రావటం, ఆ చివరి అంటే సిగ్గుతో తను పైకి అదే విద్య గురించి కష్టపడ్డాడు ఆయన. అంటే ఈయన చెప్తున్నటువంటిది ఇలాంటి ఎక్కడ పురాణాల్లో రాస్తున్నది ఏమిటంటే మనిషి అర్థం చేసుకునేటటువంటి మనిషి స్థాయి ఇదంతే. ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి కథలు అర్థం అవడం కోసం కొంతమంది కొన్ని రకాలుగా దానికి అర్థాలు రాసి ఉండవచ్చు, కానీ దాని మూల అర్థము లేకపోతే దాని యొక్క అసలైనటువంటి అర్థం అదే అని మనం. సరే, ఇప్పుడు బ్రహ్మ సరస్వతితో ఎవరిని కన్నట్టు గాని పురాణాలు ఏమన్నా వీళ్ళు మీరు మనువులు చెబుతున్నారు కదా, వీళ్ళంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పబడింది. ఆయన మనస్సుతో సృష్టించాడు. ఆయన కేవలం సంకల్పంతో సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. మరి ఈయనేంటి సరస్వతితో మనకి తెలిసిందే కదండి. అంటే వీళ్ళు హెవెన్ అన్న పదానికి తెలుగులో ఆకాశం అని వీళ్ళు తర్జుమా చేస్తారు. అదే విధంగా వీళ్ళు ఇంకా ఇంగ్లీష్ నుండి తెలుగు తర్జుమా చేయడమే చేత కాదు, పురాణాల్లో అంతరార్థం అర్థం చేసుకునేటటువంటి సత్తా. ఇప్పుడు ఒరిజినల్ గా మత్స్య పురాణంలో ఈయన చెప్పినటువంటి రిఫరెన్సెస్ లో చూస్తే ఏమున్నాయి మరి అక్కడ? మనకి మత్స్య పురాణంలో అక్కడ చూసినప్పుడు సంస్కృతంలో మనకు ఆ వాక్యాలు మనకు కనిపిస్తాయి, చూసారా? వాటి యొక్క అంతరార్థం ఇది అని చెబుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యానాలు ఆధునిక కాలంలో రాసినటువంటి వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ యొక్క దృష్టి ఎంతో అంత మటుకు వాళ్ళకి అర్థమవుతుంది, లేదా కొంత అందరికీ అర్థం అవ్వడం కోసం కొన్ని రకాలుగా వాళ్ళు ఆ యొక్క, ఇప్పుడు ఉదాహరణకు పాములు మింగితే గ్రహణం వస్తుంది అని చెప్పినట్లుగా రాహువు మింగితే గ్రహణం, కేతువు మింగితే గ్రహణం అని చెప్పి అంటారు అన్నమాట. వీళ్ళు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసి ఇవన్నీ కూడా కట్టుకథలు, పాము మింగదు, ఇవన్నీ కూడా మనకేదో కొత్తగా నేర్పించినట్లు భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రపరంగా రాహుగ్రహం అనేది ఒక నీడ, కేతువు అనేది నీడ, అంటే ఛాయాగ్రహాలు అని పేరు, అది మీ అందరికీ కూడా తెలిసే. అంతేగాని రియల్ గా పామే రాహుకేతువులు ఛాయాగ్రహములు. ఛాయ అంటే నీడ, రాహుగ్రస్తము అంటే రాహు మింగుతాడు లేకపోతే కేతువు మింగుతాడు అంటే నీడ పడుతుందనే అర్థం. చాలా మంది హిందువులు సాంబశివరావు గారు చెప్పినటువంటి విషయాన్ని చూసిన తర్వాత చాలా మంది తిట్టింది ఒక నిజమైతే, రాసినటువంటి చదివిన ఈయనకి తప్పే ఉందనేది కొంతమంది అయితే, మరి కొంతమంది క్రిస్టియన్స్ అంతా సాంబశివరావు గారు ఇంకా మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు, ఒక టైగర్, అసలు హిందూ మతంలో ఏమీ లేవు, అన్ని బూతులే ఉన్నట్టుగా ప్రదర్శించాడు. ఇక నేనేమి అక్కడ బైబిల్లో ఉన్నటువంటి బూతు పురాణాలు మాట్లాడదామని నేను ఎప్పుడు అనుకోలేదు, అనను కూడా. కారణం ఏంటంటే చదివినటువంటి పుస్తకాల గురించి మనం జ్ఞానమే నేర్చుకోవాలి తప్పితే కానీ చెడు మార్గాలను ఎందుకు నడవాలి, సత్యాన్వేషిగానే ముందుకు కదలాలి. కాబట్టి యద్భావం తద్భవతి. మీ మనస్సు కామంతో నిండిపోయింది అనుకోండి, బ్రహ్మ సరస్వతుల యొక్క సంబంధం మీరు కామంగా. అసలు మీరు సాంబశివరావు గారికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చదివాడు, 10 మందికి చెప్పాడు, చాలామంది విన్నారు, ఆయన కూడా అనుకుంటుంది ఇదే, ఒక దేవుడే ఒక కూతురుతో ఇలాంటి పద్ధతి జరిగినప్పుడు ఆయన మతం మారింది కూడా ఇదే, ఈ సాక్ష్యాలే. శివుడు అలా తప్పు చేయటం, బ్రహ్మ ఇలా తప్పు చేయటం, శ్రీ మహావిష్ణువు వేరే వాళ్ళ ఇదిలో ఉండి ఇంకో వైఫ్ తోని అలా చెండచోరు. నేను సాంబశివరావు గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన 2 మాటలు చెప్పాడు. ఈ 2 మాటలు మీరు గుర్తుంచుకోవాలి. మొదట్లో ఏమంటాడు ఆయన, శివుడు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మతం మారాను, విష్ణువు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మతం మారాను, బ్రహ్మ ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మతం మారాను. అంటే ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో నిజం అని ఆయన నమ్మి మతం మారాడు, అంతే కదండి. కానీ తర్వాత కొంతసేపటికి ఏం చెప్పాడు, ఇవన్నీ కల్పితాలండి వీళ్ళు రాసుకున్నారు అన్నాడు. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. జరిగిందో జరగలేదు ఎవరికి తెలుసు, అసలు అన్ని కల్పితాలు అన్నాడు, పురాణాలన్నీ కల్పితాలు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మొదట్లో అవే కల్పితాలని నువ్వు ఆసరాగా చేసుకుని మతం మారావా, తర్వాత ఏమో అవన్నీ కల్పితాలని చెప్పి ప్రచారం చేస్తావా? ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం, ఎందుకు అబద్ధాలు ఎందుకు ఆడడం?
బట్ ఏమైనా కొంతవరకు ఇలాంటివి చదివినప్పుడే ఆయన మనసుకు బాధ అనిపించి మారాడు అనేది నిజమే అని అనుకుందాం. కానీ ఇవన్నీ నిజాలు అనుకొని మారాడా ఏంటి ఆయన పరిస్థితి? ఏ రకంగా ఆయనకి సమాధానం? ఆయన ఏదో సందర్భంలో మారాడు, దానికి ఏదైనా కారణాలు కావచ్చు. అది ఆ సందర్భం ఇదే సందర్భం అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు దేవుళ్ళు ఇలాంటి తప్పులు చేయొచ్చా, అంటే అసలు దేవుళ్ళు ఇలా తప్పు చేశాడు అని వెతికి బాగా ఆలోచించిన తర్వాత అసలు యేసుప్రభుల వారిలో ఎలాంటి తప్పులు ఉన్నాయా, ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏమైనా తప్పులు ఉన్నాయా అని చూస్తే నాకు ఇదే కరెక్ట్ అనిపించింది, ఇది తప్పు అనిపించింది, కావున నేను మతం మారాను. మారడమే కాకుండా చాలామందికి అది బోధించి చూసుకోండి మరి ఆ దేవుడికి ఈ దేవుడికి టాలీ చేసుకోండి, ఏది అనుసరిస్తారు, ఏది బాగుందో చూసుకోండి అనే స్థితికి వచ్చారు. ఆయన అన్న తప్పు పట్టేదానికంటే ఇక్కడ జరిగినటువంటి ఈ పుస్తకాల గురించి కానీ ఇక్కడ రాసినటువంటి ఈ పురాణాల్లో గురించి అంటే మనం సత్యంగానే బోధిద్దాం అనేది నా ఉద్దేశం. మీరేమంటే ఈ పుస్తకాల్లో ఆయన చదివిన తర్వాత ఎవరినైనా అడిగాడా ఏమిటండి ఇలా ఉంది అని? గురువులను అడగాలి కదండి. అవును, ఇప్పుడు గురువులను అడగాలి. విద్య అనేది గురువు ద్వారా కదా మనం అధ్యయనం చేయాలి. నువ్వు పుస్తకం చదివితే నీకు అర్థం కాలేదు, నువ్వు కనీసం ఎవరైనా ఒకరి వద్దకు వెళ్ళి ఏంటండి ఇదని అడగాలి కదా. అంతే కదా, బుద్ధుడు అలా అన్నట్లుగా ఈయన చదివేట ఈయనకేదో అర్థమైపోయిందిట, ఈయన మతం మారిపోయాడు. ఈయన వెళ్ళి ఎవరినైనా ఒక గురువుని అడగాలి. నేను ఇప్పుడు చెప్పినటువంటి అర్థం ఆ గురువు చెప్పేవారు. నాయనా వాళ్ళందరూ తేజశరీరాలతో ఉంటారు, బ్రహ్మదేవుడు అని అంటే మనలాగా పాంచభౌతిక శరీరంతో ఉండడు, లేజర్ బాడీ. మొన్న మీకు చెప్పినట్లుగా ఏ విధంగా అయితే మనం సినిమాలో ప్రొజెక్టర్ వేస్తే బొమ్మ వస్తుంది, అది ఒరిజినల్ అండి? అది కాదు కదండి. కాదు కదా, అది ఒక లేజర్ బాడీ, తేజస్ శరీరం. ఆ విధంగా బ్రహ్మదేవుడిది తేజస్ శరీరం, సరస్వతీదేవిది తేజస్ శరీరం. ఈ రెండో కలవడం ఎలా సాధ్యపడుతుంది? అసలు సాధ్యపడుతుందా? మనం చెప్పాలి అని అంటే తేజస్ శరీరాలు అని ఎందుకు చెప్పారు అని అంటే కొనక జ్ఞాన జ్యోతులు వాళ్ళంతా కూడా. సరస్వతీదేవి విద్యాధిదేవత కాబట్టి బ్రహ్మదేవుడు విద్యాధిదేవతను తన ఆధీనంలో ఉంచుకున్నాడు, ఇంతే. సరస్వతిని భార్యగా స్వీకరించాడు అని అంటే అక్కడ అర్థం ఏమిటి? భర్త అంటే అర్థం ఏమిటి? పతి అంటే పాతీతి పతి, రక్షించేవాడు భర్త, భరించేవాడు భర్త. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆయన రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆయనలో ధరించడానికి, అంటే మనం ఏ విధంగా అయితే వేదాన్ని కంఠస్థం చేసి మనలో ధరిస్తామో ఆ విధంగా జ్ఞానాన్ని ఆయన ధరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ విధంగా అక్కడ చెప్పారు. అక్కడ పతిహి అనే పదం చూసిన వెంటనే ఇంకంతే, నేను మా ఆవిడ ఎంతో అంతే అని చెప్పేసి అర్థం చేసుకుంటే యద్భావం తద్భవతి. నువ్వు గురువుల వద్దకు వెళ్ళి గురువు గారు ఇక్కడ ఈ విధంగా ఉంది, నాకు ఎందుకో ఇది సరిగ్గా అనిపించటం లేదు, మీరు చెప్పండి అంటే చక్కగా అద్భుతమైనటువంటి అర్థాలు చెప్పేవారు కదా. మళ్ళీ కాసేపటికి అవన్నీ నిజాలు అనుకున్న మతం మారిన వాడేమో అవన్నీ కల్పితాలే అని మళ్ళీ చెబుతాడు. కావున అవి చూసి ఆయన ఏమీ మతం మారలేదు, ఆ విధంగా ఒక కథ అల్లుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఆయన మతం మారడం అయితే జరిగింది. ఇవే కారణాలు అని తర్వాత రాసుకునే స్క్రిప్ట్ అని నా అభిప్రాయం. అసలు వేదాల్లో పెళ్ళిళ్ళు ఎలా జరగాలి అనేవి రాశారు. ఎలా స్నానం చేయాలి, ఎలా బతకాలి, పొద్దున్న సంధ్యవేళ పూట ఎలా పూజలు చేయాలని ఇవన్నీ రాశారు. చిన్న చిన్న విషయాలు రాశారు. అలాంటిది ఈ రోజులలో ఈ క్రిస్టియానిటీ లాంటి మతాలు ఈరోజు మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఏలుతూ ఉన్నాయి, మతం మార్పిడి చేస్తూ ఉన్నాయి. వేదాల్లో వీటి గురించి ఏమన్నా రాస్తున్నారా? ఇలాంటి వాళ్ళు ముందు వస్తారు అని చెప్పినట్టుగా కానీ, లేదు వీళ్ళ గురించి మనం ఏ రకంగా బాధపడాలి, మన హిందూ సోదరులంతా మారిపోయే వాళ్ళని ఏ రకంగా చూడాలి? కలియుగ లక్షణాల్లో ఇది ఒకటండి. కలియుగం మొదలై కలి బలమవుతూ ఉన్నటువంటి సందర్భంలో మంచి చెడుగాను, చెడు మంచిగాను లోకంలో కనిపిస్తుంది. ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా, వేదాన్ని అజ్ఞానంగా, వేద వ్యతిరేకమైనటువంటి అంశాలను విజ్ఞానంగా, ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు. కలియుగంలో కల్తీ ఎక్కువ అని అర్థం, అంటే నకిలీవి ఎక్కువ. అందుకే కదా చైనా బ్రాండ్లకు ఎక్కువ వాల్యూ, ఎందుకంటే కల్తీవి అవన్నీ కూడా. ఇంగ్లీషు కల్తీ భాష, సంకర భాష, అందుకే కలియుగంలో అంతర్జాతీయ భాషగా మారింది. అలాగే కలియుగంలో మీకు అన్నీ కూడా ఎక్కువగా కల్తీవి ఉంటాయి. మొన్న కూడా మనం తిరుపతి లడ్డు విషయంలో కూడా మనం కల్తీ గురించి మనం చూసాం. అన్నింటా కల్తీ, మీరు ఎక్కడ చూడండి కల్తీ. ఒరిజినల్ అని అమ్ముతాడు, ఆర్గానిక్ అంటాడు మళ్ళీ. కావున కలియుగంలో ప్రపంచం అంతా కూడా కల్తీ. కలియుగ లక్షణమే ఒక కల్తీ. అబద్ధాలు నిజాలుగా ప్రచారం చేయడం, ధర్మాన్ని అధర్మంగా ప్రచారం చేయడం,
అధర్మాన్ని ధర్మంగా ప్రచారం చేయడం. ఇందులో భాగంగానే వేద వ్యతిరేకమైనటువంటి మతాలు అవే గొప్పవి, అవే మీ అందరికీ కూడా గమ్యాలు అని చెప్పేసి దుష్ప్రచారం చేయడం అనేది కలియుగ లక్షణాల్లో భాగమే. ఆల్రెడీ మన పురాణాల్లో చెప్పినటువంటిదే. ఎవరెవరైతే ఈ ముసుగులో పడతారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కలిపురుషుడు యొక్క ప్రభావానికి లోనైనట్టే లెక్క. ఏ విధంగా అయితే హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు కలి ప్రభావానికి లోనై అడవుల పాలైపోతారో, నానా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, అదేవిధంగా కలియుగంలో కలిపురుషుడు చేత ప్రభావితమైనటువంటి మతాలు, మత ప్రవక్తల మాటలు విన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హరిశ్చంద్రుడిలాగా కష్టాలు పడేటటువంటి ప్రమాదం ఉన్నది. హరిశ్చంద్రుడు ధర్మాత్ముడు కాబట్టి మళ్ళీ తెలుసుకున్నాడు, మళ్ళీ తన రాజ్యాన్ని, తన యొక్క సుఖాన్ని మళ్ళీ పొందగలిగాడు. ఆయన మహాత్ముడు కాబట్టి. కానీ నేటి రోజుల్లో కొంచెం చాలామంది మళ్ళీ వినడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే వీళ్ళందరికీ కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఇతర మతాల్లో అభద్రతా భావం. అందుకని మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన ఆలయాలకు వెళ్ళకూడదు, మన దేవతల ప్రసాదాలు తీసుకోకూడదు, మన ప్రవచనాలు వినకూడదు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వింటే మళ్ళీ ఎక్కడ హిందూ ధర్మంలోకి వచ్చేస్తారో అని భయం. ఇదంతా కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కాదా అండి? ఈ విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి మతాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి దేవుడు, నన్ను తప్ప నువ్వు ఎవరిని పూజించకూడదు, ఎన్నిసార్లు ఉంటుందో తెలియదు వీళ్ళ గ్రంథాల్లో, నన్నే పూజించాలి. ఈయన్ని పూజించకపోతే అట అవిశ్వాసుల పంటలు నాశనం చేస్తాడు, అవిశ్వాసులకేమో కష్టాలు కలిగేట్టు చేస్తాడు. ఈ విధంగా కూడా వీళ్ళు దేవుడే ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతూ ఉంటాడు. వీళ్ళు వచ్చి మా మతమే గొప్పది, మా మతమే భగవంతుడి వద్దకు అనరు, వీళ్ళు స్వర్గానికి చేరవేస్తుంది అని వీళ్ళు అంటూ ఉంటారు. సనాతన ధర్మంలో స్వర్గం కూడా లక్ష్యం కాదు ఎవరికి, మోక్షమే లక్ష్యం. కావున అందరూ కూడా స్వర్గం కోసం చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు, మోక్షమే. కానీ అంతిమ లక్ష్యం మాత్రం మోక్షమే. స్వర్గానికి నరకానికి అతీతమైనటువంటి స్థానం. ఏదైతే మోక్షం గురించి చాలా బాగా తెలుసుకున్నాను నేను. దీని మీద ఇంకా అధ్యయనం చేయాలి ముందు. అవునండి, అలాంటి స్థితి కావాలి. మోక్షం స్వర్గమైన నరకమైన శాశ్వతం కాదు ఎవరికి, సనాతన ధర్మం ప్రకారం. కానీ మోక్షం అనేది శాశ్వతం. మీరు ఒక్కసారి మోక్షాన్ని పొందారంటే అయిపోయింది. ఇంక మీరు మళ్ళీ అక్కడికి మళ్ళీ తిరిగి పుట్టరు, మీకు మళ్ళీ వెయిటింగ్లో ఉండవు, జడ్జిమెంట్లో ఉండవు, ఏమీ ఉండవు. దీని గురించే అందరూ కూడా శ్రమ పడుతూ ఉంటారు. ఒక పక్క అంటే ఇందాక మీరు అన్నట్టు మన ధర్మాన్ని ధర్మం కాదంటారు, దేవుణ్ణి దేవుడు కాదు, ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు అని చెప్పేసి ఒకప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానము పొద్దున్నే మైక్లో వినేవాడిని నేను. యాక్చువల్లీ బ్రహ్మం గారి గురించి చెప్పాలన్నా, బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు గురుగారు? ఆయన గొప్ప సిద్ధుడండి. ఆయన చక్కగా భవిష్యత్తు ఆయన దర్శించి ఆయన చెప్పినటువంటివి చాలా మటుకు మనకి జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ రకంగా చూడొచ్చు? ఒక ఆదిశంకరాచార్యుల వాళ్ళలాగా చూడొచ్చా బ్రహ్మం గారిని? ఏ రకంగా వీళ్ళందరూ కూడా అసలు భవిష్యత్తుని ఏ రకంగా చెప్పగలిగాడు? చాలా మంది ఆయన హెచ్చరించాడు. ఓకే, ఆ హెచ్చరికలో కొంత హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అనేది లేకుండా పోతుంది అన్నట్టుగా ఏదో పాటల్లో చెప్పినట్లుగా కనిపిస్తుంది. నగరాలకు ముసుళ్ళు వచ్చేస్తాయి అన్నట్టు చెప్పారు. దేవుణ్ణి దేవుడే కాదు, ఈ దేవుడు అసలు దేవుడే కాదు అంటే బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో రకరకాల పబ్లిషర్స్ కొత్త రాతలు కూడా రాసుకున్నారు. ఇది కూడా మనం అంగీకరించాలి. మూలంలో ఏముంది అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఏముంది గురుగారు మూలంలో? ఆయన చెప్పినటువంటివి 50 ఏళ్లగా ప్రచారంలో ఉన్నవే. తరువాతి ప్రతుల్లో కొత్తవి చేరుస్తూ వచ్చారని నేను చూశాను అన్నమాట. సరే, ఏ రకమైనవి రాశారు అని అంటే ఏం చూశారు మీరు? ఎక్కడికక్కడ కొత్తగా అప్డేట్. మనం ఒరిజినల్ గా బ్రహ్మం గారి గురించి చెప్పాలి అని అంటే ఆయన ఏ రకమైనవి ప్రధానంగా చెప్పినట్లు చూడొచ్చు మనం? ముఖ్యంగానండి, నేను బ్రహ్మం గారిని వ్యాస మహర్షితో పోల్చగలుగుతాను. అంటే వ్యాస మహర్షి స్థాయి వేరు, అంటే ఇక్కడ స్థాయిల విషయం జస్ట్ చేసినటువంటి వర్క్ చెబుతారు. వ్యాస మహర్షి మాటికి మహాభారత కాలంలో వీళ్ళ దగ్గరకు వచ్చి భవిష్యత్ చెప్పేవాడు. రానున్న రోజుల్లో పెద్ద యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి, పెద్ద జననష్టం జరగబోతూ ఉన్నది, ఆకాశంలో రాబందులు తిరుగుతున్నట్లుగా నాకు కనిపిస్తోంది, ఇవన్నీ కూడా ఆయన భవిష్యత్ చెబుతాడు. అయినా కూడా వీళ్ళు విని ఏడవరు. దానివల్ల అంత నష్టము కూడా. అదేవిధంగా బ్రహ్మంగారు హెచ్చరించారు, ఇలా రాబోతోంది, జాగ్రత్తగా ఉండండి. ఏ రకమైన విపత్తులు వస్తాయి అన్నట్టుగా ప్రధానంగా చెప్పినట్టు. అందులో ముఖ్యంగా ఆయన అంతా కూడా కలియుగ లక్షణాలే ఏవేవైతే మనకు పురాణాల్లో ఉన్నాయో, ఈ యొక్క ఆవుకు వేరే జీవి పుడుతుంది అని, ఆవుకు పంది పుడుతుంది, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పినట్లుగా మనకు కనిపిస్తున్నది. చెట్లకు
పాలు రావడం కానీ, యాగంటే బసవಣ್ణ రంకె వేస్తాడు అని చెప్పడం కానీ, కృష్ణానది దుర్గమ్మ ఉక్కుబుడకను అంటుకుంటుంది, అంత ఎత్తు వరకు వెళుతుంది అని అది చెప్పడం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అలాంటివన్నీ కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా యుగాంత విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చక్కగా కూడా మనకు అనిపిస్తున్నాయి. అంటే కలియుగాంతం ఎలా రాబోతోందో లేదా కలియుగం ఎలా ఉండబోతోందో ఆయన జస్ట్ చెప్పారు, ఆయన తపశ్శక్తితో ఆయన చెప్పారు. అంతేకాని చిన్న చిన్నవి మన వాళ్ళు ఆయన చెప్పినట్లుగా ప్రచారం చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. గొప్పవాళ్ళు గొప్పగా చెప్తారు, ఆ గొప్ప విషయాన్ని మనం గొప్పగానే చెప్పుకుంటాం. చిన్న చిన్నవి ఎక్కడో బ్రహ్మం గారు మళ్ళీ తిరిగి వస్తారు అనే రకంలో రాసుకున్నారు ఆయన అది కూడా దాంట్లో పుస్తకంగా అంటారు. అవునండి, అది కూడా నేను చదివాను. కందిమల్లైపల్లిలో మళ్ళీ నేను అవతరిస్తాను అని ఆయన చెప్పినట్లుగా కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు బ్రహ్మజ్ఞానులు ఎవరైనా కూడా మళ్ళీ మళ్ళీ లోక కళ్యాణం కోసం అవతరిస్తూ ఉంటారండి, భగవంతుడి ఆజ్ఞ వస్తే కనుక. ఇది కూడా మనం అదే విధంగా మనం తీసుకోవాలి. ఇందాక మనం మిస్ అయింది, కలియుగంలో కలి ఏ రూపంలో వస్తాడు, ఆ రోజు జరగబోయేటువంటి క్రియలు ఏ రకంగా ఉండొచ్చు, ఎలా దాన్ని వర్ణిస్తారు? కల్కి అంటే ఇప్పుడు అందరూ మనం ఎదురు చూడాల్సింది అంతే కదండి. 4,32,000 సంవత్సరాల తర్వాత వచ్చే కల్కి భగవానుడు అసలు ఏ రూపంతో వస్తాడు, ఆ రోజు పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఏం రాస్తున్నాయి? యాక్చువల్ పురాణాలు ఏం చెప్తున్నాయి? మనకు కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలండి. ఇప్పటికీ 5,124 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 5,125వ సంవత్సరం జరుగుతుంది మన గ్రంథాల ప్రకారం. ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది మీకు ఇది. కలిశకాది అని రాస్తారు. 5,125 ఇది. కావున ఇంకా కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? 4,27,000 దాదాపుగా మనకు ఒక 4,27,000 సంవత్సరాలు ఇంచుమించు అటు ఇటుగా ఉంటాయన్నమాట. ఆ సంవత్సరాల చివరిలో వస్తాడు ఆయన, కల్కి నారాయణ స్వామి అని చెబుతారు. కల్కి చివరిలో వస్తాడు. భాగవతంలో చెప్పిన దాని ప్రకారం ఆయన శంబల గ్రామంలో ఆయన అవతరిస్తాడు. అంటే అది ఒక గ్రామం, శంబల అని పేరు కలిగినటువంటి ఒక గ్రామం అని చెప్పారండి. అది ఒక గ్రామం, దివ్య గ్రామం అని కూడా ఉంది. అది మామూలు గ్రామం కాదు, గొప్పది అని చెబుతూ ఉన్నారు. అందులో ఆయన అవతరిస్తాడు. అప్పటికట ప్రపంచమంతా కూడా ధర్మ వ్యతిరేకులతో నిండిపోతుంది, వేద వ్యతిరేకులతో నిండిపోతుంది, అంటే ఆల్మోస్ట్ ఇదే ఇప్పుడు జరుగుతున్న క్రియ, మిలేచ్చులతో నిండిపోతుంది అనేటటువంటి వచనం కూడా అక్కడ ఉంది. అప్పుడు ఆయన వస్తాడు. అంటే ఈ రకంగా చూస్తే ఆ టైంకి హిందువులు అనే వాళ్ళం ఉంటాము. అంటే ఇక్కడ హిందువులు అని కాదండి, హిందువుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా మ్లేచ్ఛ ధర్మాన్ని వీళ్ళు తీసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే మన వాళ్ళందరూ కూడా దాదాపుగా మ్లేచ్ఛ అలవాట్లు చాలా వచ్చేసాయి మన వాళ్ళకి. బొట్టు పెట్టుకోకపోవడం కావచ్చు, అలాగే బట్టల్లో కూడా మార్పులు, మనం చెప్పినట్లుగా చాలా మార్పులు మ్లేచ్ఛ అలవాట్లు వచ్చేసాయి. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా మ్లేచ్ఛమయం అయిపోతుంది. అంటే ఏదో ప్రపంచం అంతా ఒకే మతం ఉండిపోతుంది అనుకున్నారు, అలా కాదు. ప్రపంచం అంతా కూడా మ్లేచ్ఛ ధర్మం అని అంటే పూర్తిగా వేద వ్యతిరేకమైనటువంటి హింసాపూరితమైనటువంటి ఒక మార్గంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఈ రకంగా చెప్పొచ్చు, 2,000 సంవత్సరాల క్రితం బైబుల్ పుట్టినట్టు, లేదా 600వ శతాబ్దంలో ఖురాన్ పుట్టినట్టు. అంటే ఇవన్నీ 2,000 సంవత్సరాలు పోనీ 5,000 సంవత్సరాలు అనుకున్నా కూడా ఇంకా లక్షల సంవత్సరాలు మిగిలే ఉన్నాయి. ఎన్ని మతాలు వస్తాయో చెప్పడానికి లేదు. అంతే కదా, బుద్ధిస్టులు పోయినాయి, జైన్లు మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుందండి, అందులో సందేహమే లేదు. మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. ఓకే, ఉదాహరణకు మీరు ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. ఒక 100 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్ ఉందా? లేదు. 100 ఏళ్ల తర్వాత ఉంటుందా? ఉండదు. అంటే మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అదేవిధంగా ఈ జాగా ఉంది, ఈ బిల్డింగ్ కట్టినటువంటి ప్లేస్ ఉంది, పర్మనెంట్. అది ఇది పర్మనెంట్ కదండి. సనాతన ధర్మం జాగా వంటిది. ఇవన్నీ కూడా బిల్డింగులు, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సనాతనం అనేటటువంటి పదం నేను చెప్పాను చూసారా, సనాప్రోక్త సదాకాలే అని. మీకు ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తాను నేను. కాశీలో ఎన్ని దండయాత్రలు కాశీ జ్యోతిర్లింగం మీద జరిగాయండి. జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ మనకు కాశీ అంతే పవిత్రం. ఎందుకని? కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేయగలిగాడు, కానీ కాశీ అనే ప్రాంతాన్ని లేకుండా చేయగలిగాడండి. అది అసలు సాధ్యమా? మనకి కాశీ ప్రాంతమే శివస్వరూపం. అంటే ఈవెన్ పురాణాల్లో రాసిందంటే కాశీ యుగాంతం వరకు ఉంటుంది అని, యుగాంతం వరకు కూడా, కల్పాంతంలో కూడా ఉంటుంది. అంటే మనకు క్షేత్రాలు ముఖ్యం. నువ్వు వచ్చి ధ్వంసం చేసావనుకో,
మీరు వచ్చి ధ్వంసం చేశారనుకోండి, రేపు ఇంకో శివలింగాన్ని మేమే ప్రతిష్ఠించుకుంటాం కాశీలో. అంతకుముందు కాశీకి ఇప్పుడు కాశీకి మాకు తేడా ఏమి ఉండదు. కాశీ అనేటటువంటి ఆ యొక్క ప్రదేశం, ప్లేసు, ఊరు ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుంది. మీరు ఏమైనా చేయగలరు. కాశీలో లింగాన్ని ధ్వంసం చేయగలిగాడు, గంగా నదిని ఏం చేయగలిగాడు? మనం వెళ్ళి గంగా స్నానం చేస్తామా చేయమా? గంగమ్మ తల్లికి మనం మొక్కమా? ఏం చేయగలిగాడు? శివలింగాన్ని ధ్వంసం చేయగలిగినప్పటికీ కూడా మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠించారా లేదా? సోమనాథ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశారు, ఆస్తులు తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ మనం నిర్మించుకున్నామా లేదా? ఆ ప్లేస్ అలాగే ఉంది కదండి. ప్రభాస తీర్థం అని పేరు అక్కడ ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రానికి. కావున ఆ యొక్క ప్లేసు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ప్లేసులో ఉన్నంతకాలం సనాతన ధర్మం ఉంటుంది. ఈ స్థలం ఎంత శాశ్వతమో మా ధర్మం కూడా అంతే శాశ్వతం. కల్పాంతంలో ఈ భూమి నశించింది అనుకోండి, వేదాలు కూడా అంతర్హితం అవుతాయి. అంటే అవన్నీ కూడా కనిపించకుండా వెళతాయి అంతే. మళ్ళీ కల్పాదిలో సృష్టి ప్రారంభమైనప్పుడు అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. కావున మా ధర్మం ఒక జాగా వంటిది. మీవన్నీ కూడా మధ్యలో వచ్చేటటువంటి బిల్డింగులు, మధ్యలో వచ్చేటటువంటి వస్తువులు. అదేవిధంగా మా యొక్క సనాతన ధర్మం ఆకాశం వంటిది. ఆకాశంలో అన్ని వస్తువులు వస్తాయి పోతాయి, కానీ ఆకాశం శాశ్వతం. ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఉన్నటువంటి మళ్ళీ ప్లేస్కే రావాలి మనం. ఆ ప్లేస్లో మనం వస్తువు అనేది పెడతాం, మళ్ళీ తీసేస్తాం, కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ శాశ్వతం కదా. ఆ విధంగా ఆకాశం అనేది శాశ్వతం కదా. సనాతన ధర్మాన్ని మనం ఆకాశంతో పోలుస్తాం. మిగిలినవన్నీ కూడా ఆకాశంలో నుండి వస్తాయి. నేను మీకు మొన్న చెప్పాను ఆకాశాద్వాయు అని. మిగిలిన భూతాలన్నీ ఆకాశం నుండి వచ్చాయని. ఆ విధంగా అన్ని ఆకాశం నుండి వస్తాయి, మళ్ళీ ఆకాశంలో కలిసిపోతాయి. అంటే ఈ మతాలన్నీ కూడా రావడానికి సనాతన ధర్మమే కారణం. సనాతన ధర్మం నుండి ఏదో ఒక రకంగా వచ్చాయి. సనాతన ధర్మం నుండి బౌద్ధం పుట్టింది తప్పితే గానీ వందులో నుంచి ఇది అంటే సనాతన ధర్మం నుండి బౌద్ధం వచ్చిందండి, బౌద్ధ నుండి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుండి ఇస్లాం వచ్చింది. ఇది నా యొక్క థియరీ. ఎందుకు అని అంటే బౌద్ధంలో ఏవేవైతే మీకు ఆచారాలు ఉంటాయో దాదాపుగా అవన్నీ మీకు క్రైస్తవంలో కనిపిస్తాయి. క్రైస్తవంలో ఉన్నవి కూడా మీకు దాదాపుగా ఇస్లాంలో కనిపిస్తాయి కదా. అవును, చాలా మంది కూడా బైబుల్ నుంచే పుట్టింది ఖురాన్ అంటారు. ఎందుకంటే సేమ్ ఆదాం హవ్వ ఉంటారు, సేమ్ ఇక్కడ అదే స్టోరీ. అంతే కదా. అక్కడ గాబ్రియల్ అనే దూత వచ్చి రాపిస్తుంది ఖురాన్ని, అక్కడేమో పరిశుద్ధాత్ముడు వచ్చి రాపిస్తాడు. ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. వాళ్ళకి ఈ డిబేట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో మనకి ఇప్పుడు కల్కి లాస్ట్ ఏ రకంగా ఉండబోతుంది అది కల్కి దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఆ విధంగా పూర్తిగా ఏ రకంగా జన్మిస్తాడు యాక్చువల్లీ మన కల్కి? ఆయన ఒక పండిత కుటుంబంలో జన్మిస్తాడు అని చెప్పబడింది. పండితులు అంటే కూడా మనం అప్పటికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. విద్వాంసుడు అని అర్థం, అంటే చదువుకున్నవాడు ఎవరైనా సరే. విద్యావంతుడి ఇంట్లో పడతారు సనాతన ధర్మంలో దేవుళ్ళు. అంతేగాని పండితుడు అని అంటే బ్రాహ్మణ కులానికి అనేవి మనం తీసుకోనక్కర్లేదు. విద్యావంతుడి ఇంట్లో పడతాడు. ఎప్పుడూ కూడా ఆయన విద్యాపక్షపాతి. విద్యావంతుడి ఇంట్లో పడతాడు. ఆ తర్వాత ఆయన సకల విద్యలు అభ్యసిస్తారు. ఏ రకంగా పుడతారు? ఈ మేరీ మాతకు పుట్టినటువంటి స్టోరీ అయితే కాదు. మీ దీంట్లో అంటే క్రైస్తవంలో వీళ్ళకి సంసారమే నేరం అంటారు. భార్యాభర్తల సంబంధమే నేరం అంటారు. పుట్టిన ప్రతివాడు పాపి. ఎందుకు పాపి? తల్లిదండ్రులు శృంగారం చేయడం ద్వారా పుట్టాడు కాబట్టి పాపి అంటారు. అది లేకుండా ఆయన పుట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్తారు. ఎవరికి చెప్తారు ఈ కథలు? మీ వాళ్ళకి చెప్పుకోండి, మాకెందుకు. కానీ అండి సనాతన ధర్మంలో మీ అందరికీ తెలుసు, మీకు కూడా పెళ్ళయింది. వివాహం అయిన తర్వాత మొట్టమొదటి రాత్రి మంత్రోక్తంగా జరుగుతుంది. అక్కడ భగవంతుడిని పూజిస్తాం. భగవంతుడిని పూజించి ఆ రాత్రి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో చేయవలసినటువంటి దైవిక ప్రక్రియ అంతా చేసిన తర్వాత పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క శృంగారం అనేది జరుగుతుంది, ప్రారంభమవుతుంది. సనాతన ధర్మంలో శృంగారం ఏం తప్పు కాదు. కావున శృంగారం ద్వారా ఎవరైనా పుడితే వాళ్ళు పాపాత్ములు అనుకోవడం ఈ పాపాత్ములకే చక్కగా సహజ సిద్ధంగానే పుడతాడు భగవంతుడు. పుట్టిన తర్వాత చక్కగా ఆయన విద్యను అభ్యసిస్తాడు. ఆయనకి తగిన వయస్సు వచ్చిన తర్వాత అస్త్ర శస్త్ర విద్యలు నాటి కాలానికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అధర్మవర్తలు అయినటువంటి వాళ్ళందరినీ కూడా, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన వాషౌట్ చేసేస్తాడు. ధర్మంగా ఉన్న వాళ్ళని ఉంచుతాడు. అప్పటికి కూడా ఒక 20% ఎంతో ఉంటారు ధర్మంగా ఉన్నవాళ్ళు. వాళ్ళని ఆయన రక్షించి వీళ్ళందరినీ కూడా ఆయన శిక్షించేస్తాడు. వాళ్ళంతా వెళ్ళిపోయి ఆ విధంగా మొత్తం క్లియర్ చేస్తాడు. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కృతయుగానికి బాటలు వేస్తాడు. కావున సనాతన ధర్మంలో అనేది ఏ రకంగా మొదలవబోతుందో
సనాతన ధర్మంలో ఉండి సనాతన ధర్మ మార్గంలో ఉండి వేదాన్ని అంగీకరిస్తూ వేద మార్గంలో పయనించిన వాళ్ళందరినీ కూడా ఆయన రక్షిస్తాడు. మనలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళని వేద వ్యతిరేకులైనటువంటి మిగిలిన వేదాన్ని నిందిస్తూ వేదంలో చెప్పిన దేవుళ్ళని నిందిస్తూ ఈ విధంగా ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా క్లీన్ చేస్తాడు ఆయన, శుభ్రం చేస్తాడు. లేదా వాళ్ళ మనస్సులనైనా శుభ్రం చేస్తాడు, మనుషులనైనా శుభ్రం చేస్తాడు. ఆయన ఇష్టం అది. ఒకసారి చెప్పి చూస్తాడు, వింటాడేమో అని. ఆ తర్వాత తదుపరి ఆ తర్వాత ఇంకా కృతయుగం అనేది ప్రారంభం కావాలి. అందులో ఏ రకమైన అప్పుడు సర్వశ్రేష్ఠులైనటువంటి కొంతమంది మిగిలి ఉంటారు. వాళ్ళందరితోనూ కూడా ఆయన మళ్ళీ కృతయుగాన్ని ప్రారంభించడం అంటే ఒక రివల్యూషనరీ చేంజ్ అనేది ఒకటి వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో మన హిందూ రాజులు ఏలుతూ ఉన్నటువంటి రోజుల్లో హఠాత్తుగా మొఘల్ రాజులు వచ్చారు. వచ్చి మొత్తం అంతా కూడా ప్రభుత్వాలు మారిపోయాయి. అది ఒక విప్లవాత్మకం, అది ఒక అనూహ్యమైనటువంటి మార్పు. అది అంతే కదండి. ఆ తర్వాత వాళ్ళ చేతి నుండి అధికారాన్ని తీసుకున్నారు ఆంగ్లేయులు, అది ఒక అనూహ్యమైనటువంటి మార్పు. ఆ తర్వాత ఆంగ్లేయుల చేతి నుండి స్వాతంత్రాన్ని తీసుకున్నాం మనం, ఇది ఒక అనూహ్యమైనటువంటి మార్పు. ఈ విధంగా కొన్ని రివల్యూషనరీ చేంజెస్ అనేవి వస్తాయి. అదే విధంగా కలియుగాంతంలో కూడా రివల్యూషనరీ చేంజ్ వస్తుంది ఒకటి. మొత్తం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంతమందో 1,00,000 మందో 2,00,000 మందో ఎంతమందో మిగులుతారు. వాళ్ళందరినీ ఈయనే కాపాడాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈయన యందు భక్తి ఏర్పడుతుంది. వాళ్ళలో శ్రేష్ఠుడిని ఒక ఆయన ఈయన ఎంపిక చేసి ఆయనకు అధికారం అప్పచెప్పి మళ్ళీ వేదంలో చెప్పిన విధంగా పట్టాభిషేకం చేసి రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి మళ్ళీ కృతయుగంలోని ధర్మస్థాపన చేసి మళ్ళీ మనం ఏ విధంగా అయితే పురాణాల్లో రాజులు ఉంటారు ప్రజలు ఉంటారు అన్నీ చదువుకుంటూ ఉంటామో సత్యమే మార్గం ఇదంతా కూడా ఉంటుంది. అక్కడ అందరూ నిజమే మాట్లాడతారు, దొంగతనాలు ఉండవు, చక్కగా ఎవ్వరూ కూడా అసలు ఇళ్లలో గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా చదువు లేనివాడు ఉండడు, అలాగే డబ్బు లేనివాడు ఉండడు, అదేవిధంగా దుర్బుద్ధి ఉన్నవాడు ఉన్నాడు, ఈర్ష్య ఉన్నవాడు ఉన్నాడు, అసూయ ఉన్నవాడు ఉన్నాడు. ఈ విధంగా అన్నీ గొప్ప లక్షణాలే, అన్నీ గొప్ప లక్షణాలే ఉన్నటువంటి వ్యక్తి రాజు అవుతాడు. అలాంటి వ్యక్తులే రాజ్యంలో ప్రజలుగా కూడా ఉంటారు. ఇక ఆయన వచ్చినటువంటి పని పూర్తయిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపన చేస్తాడు. ఇదంతా కూడా ఏదో ఒక్కసారి మాయ వేసినట్టు జరగదు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి 3 సందర్భాలు ఎలా జరిగాయో అదేవిధంగా ప్రాక్టికల్గానే అన్నీ జరుగుతాయి. అయితే గురుగారు చాలా చక్కగా అయితే చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు ఫైనల్గా నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, కొన్ని రోజులు ఇస్లామిక్ మతం మేలింది భారతదేశంలో. చంద్రగుప్త మౌర్య అదంతా అయిపోయిన తర్వాత సడన్గా హిందూ రాజులంతా పాలిస్తున్నప్పుడు నిన్న కొద్దిగా కట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఆ ఎపిసోడే చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఒక పక్క అలెగ్జాండర్ వచ్చి మనోడి చేతిలో ఓడిపోతే పురుషోత్తముడి చేతి తర్వాత ఆ 2,000 సంవత్సరాల క్రితం నాటి నుండి స్వాతంత్రం వచ్చినంత వరకు ఒక్కసారి కంటిన్యూ చేసి ఈ మన చరిత్ర భారతదేశం యొక్క అఖండ భారత్ గురించి కావచ్చు, ఆ టైం ఆ కాలమాన పరిస్థితుల నుంచి టిల్ డేట్ వరకు మన భారతదేశం యొక్క చరిత్రను చెప్పాలి అని అంటే ప్లీజ్. నేను కాస్త తెలిసినంతలో చెప్తానండి. ఇప్పుడైతే శంకర భగవత్పాదాచార్యులు వచ్చి బౌద్ధాన్ని పూర్తిగా వాషౌట్ చేశారో ఆ తర్వాత మళ్ళీ ఆయన హిందూ రాజులని ఆయన స్థాపన చేశారు. చేసిన తర్వాత ఎవరి రాజ్యాలు వాళ్ళు సుఖంగా పరిపాలిస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి మనం చూసుకున్నట్లయితే కనుక నేను మీకు ముందే చెప్పాను, శంకరుల కాలాన్ని వీళ్ళు తగ్గిస్తూ ఉన్నారు కాదు అని చెప్పి. శంకరుల తరువాతే చాణక్యుడు అనేటటువంటి థియరీ ఉంది, అది నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఆ తర్వాత చాణక్యుడు వచ్చాడు, చంద్రగుప్త మౌర్యుణ్ణి ఆయన ఏకఛత్రాధిపత్యంగా భారత సామ్రాట్టుగా ఆయన అభిషేకం చేసి సువర్ణాధ్యాయం అని మనం చెప్పాలి. మొత్తం భరతఖండానికి మనం చెప్పొచ్చు, తప్పేం లేదు. మగధ సామ్రాజ్యం అంటారు, అంటే మగధ రాజధానిగా ఆయన మొత్తం భరతఖండాన్ని పరిపాలించాడు. చంద్రగుప్తుడి తర్వాత సముద్రగుప్తుడని మళ్ళీ చంద్రగుప్తుడని ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ వచ్చారు. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి రాజు అశోకుడని వీళ్ళు చెబుతారు, ఆయన కూడా ఒకసారి మనం స్మరించుకుంటే. ఆ తర్వాత శాతవాహనులు మనకు చాలా గొప్పగా తెలుగు రాజులు మనకు కనిపిస్తారు. అప్పుడే ఏమండి శాతవాహనులు వాళ్ళు దేశం అంతా పరిపాలించారు. ఇది కూడా నేను మీకు చెప్పాలి, ఈ తెలుగు రాజులు తమిళ రాజులు ఉన్నాయి చూసారు, ఇది కూడా చెబుతాను మీకు. ఆ తర్వాత కొంతకాలానికి పల్లవులు పాండ్యులు వీళ్ళందరూ హిందూ రాజులు. పల్లవులు ఎంత గొప్ప రాజులు అంటేనండి, వాళ్ళు పరిశుద్ధమైనటువంటి హిందూ రాజులు. వాళ్ళకి శైవ వైష్ణవ ఇలాంటి భేదాలు ఏం లేవు. విష్ణు ఆలయాలు కట్టారు, శివాలయాలు కట్టారు. చాలా బ్రహ్మాండంగా రామరాజ్యంలాగా పల్లవులు పరిపాలించారు. పల్లవుల తర్వాత మనకు మెల్లగా కొంచెం చోళులు పాండ్యులు వీళ్ళు మనకి తెలిసినటువంటి చరిత్ర.
చోళ సామ్రాజ్యం చాలా గొప్పదండి. రాజరాజ చోళుడు చెప్పుకోదగినటువంటి రాజు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటేనండి, ఈ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో సోకాళ్ళు, రాజరాజ చోళుడట తమిళ చక్రవర్తి అట, శాతవాహనుడు, అలాగే ఎవరైతే శాతకర్ణి, వీళ్ళందరూ కూడా తెలుగు రాజులట. కృష్ణదేవరాయలేమో కన్నడ రాజట. కానీ మొఘలులు మాత్రం మొత్తం భారతదేశానికి రాజులట. ఇది ఎలా సాధ్యపడుతుందండి? అంటే హిందూ రాజుల్ని భాషల పేరిట విభజించారు. రాజరాజ చోళుణ్ణి మనం ఎక్కడ ఓన్ చేసుకుని తమిళులు, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు ఏకమైపోతారేమో అని చెప్పేసి భయపడి కమ్యూనిస్టు చరిత్రకారులు హిందూ రాజుల్ని భాషాపరంగా విడదీసేశారు. రాజరాజ చోళుడు మనవాడు కాదు, ఆయన తమిళ రాజు. శ్రీకృష్ణదేవరాయలు మనవాడు కాదు, కన్నడ రాజు అని చెప్పి తోసేశారు. వాళ్ళిద్దరి వద్ద ఏం చెప్పారు? ఈ శాతకర్ణి, శాతవాహనులు మనవాళ్ళు కాదు, తెలుగు రాజులు అని చెప్పారు. కానీ వాళ్ళు మొత్తం పాలించారా లేదా అండి? ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. మీకు దృష్టాంతం చెప్తానంటే, దృష్టాంతం అంటే ఇప్పుడు కరెంట్ అఫేర్, నరేంద్ర మోడీ ఉన్నారండి. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి. కొంతమంది ఏం చెబుతారండి? గుజరాతీ అలాగే మాట్లాడు. దేశం అంతటికీ రాజైనటువంటి వాళ్ళనేమో వీళ్ళు భాషాపరంగా విడదీసి హిందువుల్ని విడదీసి పాలించడం మాత్రం మొత్తం పాలించినప్పటికీ ఆమోదించడం మాత్రం గుజరాతీ రాజులాగా ఆమోదించారు. అంతే కదా. ఇప్పుడు అందరూ మనమంతా ఓట్లేస్తేనే కదా. కర్ణాటకలోనే ఓట్లేశారు, తెలంగాణలోనే ఓట్లేశారు. మన తెలుగు రాజు మొత్తాన్ని పాలించాడు, అంతే. అది ఎంత వీళ్ళందరూ హిందూ రాజులు అనేది నా యొక్క పాయింట్, అంతేనండి. రాజరాజ చోళుడు యొక్క గొప్పదనం మనం చెబితే, రాజరాజ చోళుడు చోళరాజ్య వైభవాన్ని గొప్పగా తీసుకెళ్ళాడు. ఆయన మనవడు రాజేంద్ర చోళుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గంగైకొండ చోళపురం అని మేము వెళ్ళాం. అక్కడ తమిళనాడులో కుంభకోణానికి దగ్గరగా ఉంటుంది. గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా చేసుకుని కావేరీ నది నుండి గంగా నది వరకు ఆయన పరిపాలించాడు. అంటే దాదాపుగా భారతదేశం పరిపాలించాడు కదా. మరి ఆయన్ని తీసుకొచ్చి తమిళరాజు అంటారేంటి? మరి కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం అంటే దాదాపుగా కర్ణాటకతో మొదలుపెట్టి తిరుమలలో ఆలయాన్ని కూడా కట్టించాడు కదండి. తిరుమలలో ఆలయాన్ని కట్టించాడు. శ్రీశైలం, పెనుగొండ, అనంతపురం ఇవన్నీ కూడా ఆయనవే కదా. మరి ఆయన కన్నడ రాజులా అవుతాడు? ఆముక్త మాల్యద ఉన్నది ఆయన రచించినటువంటి గ్రంథం ఏ భాషలో ఉంది? తెలుగులో ఉంది. ఆయన కన్నడ రాజులా అవుతాడు? ఈ విధంగా హిందూ రాజుల్ని భాషాపరంగా విభజించి ప్రమాదకరమైనటువంటి ఒక క్రీడకు తెరలేపారు చరిత్రకారులు. వీళ్ళందరూ హిందూ రాజులు. ఆ విధంగా పల్లవులు, ఆ తర్వాత చోళులు, పాండ్యులు అంతవరకు చాలా పవర్ఫుల్గా మన యొక్క హిందూ రాజులు రాజ్యం వేలారు. ఎప్పుడైతే 900 years చోళ రాజుల యొక్క వైభవం తగ్గిందో, అలాగే ఆంధ్రదేశంలో కూడా కొన్ని వైభవాలు తగ్గాయి. రాజ్యాలు, రాజులు, వాళ్ళ యొక్క ప్రభావాలు, శక్తులు తగ్గాయి. చోళ సామ్రాజ్యం చాలా గొప్పగా ఉండేది. ఆయన రాజేంద్ర చోళుడి ఆయన రాజధానిలో ఆయన భవనం ఇప్పటికే మనకి అవశేషాలు ఉంటాయి అక్కడ. ఆయనకు అప్పట్లోనే అండర్ గ్రౌండ్ సెక్యూరిటీ ఛాంబర్ ఉండేది. ఆయన అండర్ గ్రౌండ్లో ఉండేవాడు. దాన్ని కొంతమంది బయటికి తీశారు. ఆ విధంగా చాలా గొప్పగా ఉండేది. ఆ విధమైనటువంటిది కొంచెం బలహీనపడి రాజ్యాలు మొదటగా చిన్నబోయాయి. మొత్తం రాజ్యం అంటే మొత్తం దేశానికి ఒక రాజు ఉన్నది కాస్త ముక్కలైపోయాయి. ముక్కలైపోయి చిన్న చిన్న రాజ్యాలకి చిన్న చిన్న రాజులు. ఆ విధంగా ఉండడం వల్ల కొంచెం విదేశీయులకు జయించడానికి ఎక్కువగా ఆస్కారం. అంటే ఇది 900 years దగ్గరకు వచ్చేసాం మనం. ఇంచుమించుగా ఒక 10వ శతాబ్దం 11వ శతాబ్దానికి వస్తే కనుక, అంటే వీళ్ళు చోళులను కూడా 11వ శతాబ్దానికి లాగుతారు వీళ్ళు. సరే, ఇవన్నీ వీళ్ళ బైబిల్ కళద్దాలతో చదివి రాసినటువంటి చరిత్ర పక్కన పెడితే, తర్వాత వీళ్ళు జాగ్రత్తగా రాజ్యాలు చిన్నవైపోయాయి. అయిపోయిన తర్వాత వీళ్ళ బలాలు తగ్గాయి. ఐకమత్యమే మహాబలం కాబట్టి ఆ బలం పోయింది. పోయిన తర్వాత హిందూ రాజులు ముఖ్యంగా ముందు వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడం ప్రారంభమైంది. అప్పుడు ఒక రాజ్యానికి సమస్య వస్తే ఇంకొక హిందూ రాజు వచ్చి సహాయం చేయడం అనేది కొంచెం తగ్గింది. అప్పుడు ముఖ్యంగా మొఘలులు మొదలైనటువంటి వాళ్ళు రావడం. వచ్చిన తర్వాత మొఘలులు ఎక్కడి నుంచి వచ్చినట్లు ఏమన్నా అధ్యయనం చేశారు? మొఘలులు మొట్టమొదటగా ఆఫ్ఘనిస్తాన్ అంటే పర్షియా అని అంటాం మనం. టర్కీ కూడా మన తురుష్కులు అంటాం. ఇప్పుడు వాళ్ళు తుర్కీ అని మార్చుకున్నారు, ఎందుకంటే అది తురుష్క దేశం. అందువల్ల వాళ్ళు టర్కీ నుండి వచ్చారు అని అంటే ఇక్కడ 600 years ఖురాన్ పుట్టినట్టుగా చెప్తారు గురుగారు. ఇక్కడ ఒక ప్రవక్త పేరు వద్దు కానీ ఆయన ఫస్ట్ ఒక చోటు ఉంటే అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాడు. ఇక్కడ అవమానం జరిగి కొట్టి తరిమేస్తే ఇంకో చోటుకి వెళ్తారు అని అన్నారు.
అక్కడ ఆయన మతాన్ని బాగా నేర్చుకొని చేసుకొని మళ్ళీ మక్కాకే తిరిగి వస్తాడు. అక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్న ఇరాను, ఇరాకు, టర్కీ ఈ ప్రాంతాలన్నింటినీ అందరినీ జయించుకుంటూ వస్తాడు. అలా జయించుకుంటూ ఇండియాకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడే వాళ్ళ మతం పుట్టినట్టుగా కనిపిస్తుంది. రాజులు పుట్టిన ప్రవక్త కాదు, రాజులే. అంతే. మొదటిగా స్టార్ట్ అయింది ప్రవక్తతో స్టార్ట్ అయ్యి రాజులుగా దండయాత్రలు స్టార్ట్ అయినాయి వీళ్ళకి. సో అలా మన దేశానికి రావటం అనేది జరిగింది. మొఘల్స్ కానీ, అంటే మొదటగా కానీ తైమూరు వాళ్ళు వీళ్ళు వచ్చినట్టున్నారు. అంటే మొదటగా చొరబాటుదారులుగా వచ్చారు. వీళ్ళేమి రాజుల పైన యుద్ధాన్ని దండయాత్ర చేయడానికి ఏం లేదు, దండయాత్రలు ఎవరు చేయలేదు. వీళ్ళంతా వచ్చి ఓచుకోత, యుద్ధ ప్రకటన లేదు, వర్తమానం లేదు, ఏం లేదు. అంటే మన రూల్స్ లేవు, ఇంకా ఏమీ లేదు, సంబంధం లేదు. అంతే, రాక్షస సైన్యం లాగా ఓళ్ల మీద పడిపోయారు. పడిపోయి కనిపించిన వాడిని కనిపించినట్టు నరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆ విధంగా వాళ్ళు నిద్రలో ఉన్న వాళ్ళని, అలా ఉన్న వాళ్ళని, ఇలా ఉన్న వాళ్ళని, పరిగెత్తి పారిపోయిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు చంపుతూ వచ్చి వాళ్ళు ఆ యొక్క సంపదను తీసుకుని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వైపు, టర్కీ వైపు అలా కూడా వెళ్ళిపోతూ వచ్చారు. ఆ విధంగా మన వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు ఉందండి, ఘోర తప్పు. యూనిటీ అనేది మిస్ అయిపోయింది. ముఖ్యంగా యూనిటీ అనేది మిస్ అవడం ఒక కారణం కాగా, పృథ్వీరాజు చౌహాన్ అనుకుంటాను, ఒక చక్రవర్తి, ఆయన గొప్ప రాజు. ఆయన మీదకు మహమ్మద్ ఘోరీ అనే ఆయన యుద్ధానికి వచ్చాడు. మహమ్మద్ ఘోరీ అని ఈ మొఘలుకి సంబంధించినటువంటి ఒక ఇన్వేడర్ అని మనం చెబుతాం, ఆక్రమణదారు వచ్చాడు. 17 సార్లు ఎన్నిసార్లు వచ్చాడు యుద్ధానికి. 17 సార్లు ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన ఓడించాడు. ఓడించిన వాడు ఏం చేశాడు, చంపేయకుండా క్షమాభిక్ష ఇచ్చి పంపించాడు. దానివల్ల 18వసారి వచ్చినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ని వాడు గెలిచి కళ్ళు పీకేసి బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ శిరశ్ఛేదన చేశారు అని చెప్తారు. అలాంటి పరిస్థితి ఎదురైతే కనుక ముందు నువ్వే నన్ను చంపేసే అని చెప్పి మంత్రికి చెప్పినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అదే నిజం అనుకుంటాను. మంత్రే రాజు, ఆ విధంగా జరిగింది. ఇక్కడ మన వాళ్ళు చేసినటువంటి ఘోరమైన తప్పిదం ఒకటి చెబుతాను చూడండి. ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం జరిగిందా, అధర్మం జరిగిందా అని మన వాళ్ళు ఇప్పటికీ కూడా జీడిపప్పు తింటూ చర్చించుకుంటుంటారు, ఏమండి. కానీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగాంతంలో, అంటే కలియుగ ప్రారంభం, ఇంకా కొన్ని సంవత్సరాల్లో కలియుగం వచ్చేస్తుంది. అప్పుడు ఆయన కలియుగంలో రాజులు ఏ విధంగా ఉండాలో చేసి చూపించాడు. నువ్వు ధర్మయుద్ధం చేస్తే కుదరదయ్యా, ఇలాగే ఉండాలి అని ఆయన చేసి చూపించేశాడు. అదే మన వాళ్ళకి ఎక్కలేదు. సరే, కృష్ణుడిది వీళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. కృష్ణుడు చూపిన మార్గాన్ని నేను కృష్ణుడి మార్గంలోనే పయనిస్తున్నాను అని చెప్పుకుని మరీ చాణక్యుడు పయనించాడు. చాణక్యుడు అవలంబించింది కూడా కృష్ణుడి మార్గమే. ఇద్దరిది కుటిల నీతి. మొట్టమొదటి కుటిల నీతి కృష్ణ పరమాత్మది, రెండవసారి కుటిల నీతి కౌటిల్యుడు అని ఆయన్నే అంటారు కదా చాణక్యుడు. ఈ ఇద్దరి కుటిల నీతి మన వాళ్ళు వదిలేశారు. అసలు చాణక్యుడు అయితే ఇంకా ఘోరం. కొంతమంది రాజుల్ని వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఈ యొక్క సామ్రాజ్యానికి ప్రమాదకారులుగా మారుతారో అని నమ్మించి చంపేస్తాడు. ఆ విధంగా అసలు ధర్మం లేదు, అధర్మం లేదు అన్నట్లుగా ఆయన రాజ్యక్షేమమే ముఖ్యం, దేశక్షేమమే ముఖ్యం అని చెప్పేసి చాణక్యుడు నిర్ణయం తీసుకుని కలియుగంలో ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఎవడైనా శరణు వేడితే వదలాలి, ఇవన్నీ చాణక్యుడి దగ్గర లేవు. అంతే, ఇంకా అసలు శత్రు అంటే అయిపోయాడు అంతే. శత్రుశేషాన్ని, రోగశేషాన్ని విడిచిపెట్టకూడదు అనే గొప్ప వాక్యాన్ని చాణక్యుడు చెప్తాడు. శత్రుశేషం నువ్వు విడిచిపెడితే నీకు మళ్ళీ అది నీ ప్రాణానికే ముప్పు, రోగశేషాన్ని విడిచిపెడితే నీ ప్రాణానికే ముప్పు. శరీరంలో కొంచెమే కదా అని వదిలేసామనుకోండి, పూర్తిగా తగ్గేంత వరకు మందు వేసుకోవాలి. అదేవిధంగా పూర్తిగా శత్రు నిర్మూలన చేయాలి. ఇది కృష్ణుడు చేశాడు. దుర్యోధనుడు ఏమన్నాడు చివరిలో, మొత్తం రాజ్యాన్ని ధర్మరాజుగా కట్టబెట్టేవే, నాకేం వద్దు, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు. కృష్ణుడు ఒప్పుకోలేదు. లోపలికి వెళ్ళి నీటిలో దాక్కుని తపస్సు చేస్తుంటే పైకి రప్పించి చంపించాడు. శత్రుశేషాన్ని విడిచిపెట్టకూడదు అని అక్కడ అర్థం మాట్లాడండి. చాణక్యుడు అది చేశాడు. మన రాజులు ఏం చేశారంటే ఈ పాయింట్ మిస్ అయ్యారు. ఇప్పుడో మనకి కృతయుగాల నాటి ధర్మాలు తీసుకున్నారు. ధర్మయుద్ధం, రాముడు లాంటి వాడిని నేను శరణు వేడిన వాడిని విడిచిపెట్టను, ఇలాంటి కొన్ని క్వాలిటీస్ వీళ్ళు హీరోయిజంగా ఫీల్ అయ్యి చేయడం వల్ల వీళ్ళందరూ కూడా నాశనం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా వంచనలు, నమ్మక ద్రోహాలు చేశారు. మన వాళ్ళు నమ్మి, నమ్మక ద్రోహానికి లోనై నమ్మి మోసపోయి, అలాగే వంచనకు గురై ప్రాణాలు, రాజ్యాలు పోగొట్టుకున్నారు. కాస్తో కూస్తో ఆ తర్వాత మళ్ళీ
విజయనగర సామ్రాజ్య స్థాపనతో మళ్ళీ మనకి పూర్వ వైభవం వచ్చింది. 400-500కి వచ్చేసాము. అంతేనండి. అంతే. ఇంకా ఆ తర్వాత పోరాటాలే జరిగాయి. ఉమ్, ఆ తర్వాత ఇంకా యుద్ధాలు, రాజ్యాలు, బలమైనటువంటి ఒక హిందూ రాజ్యం లేదు. ఎక్కడికక్కడ చంపేయడాలు, గొడవలు, ఆలయాలను కూల్చడాలు, సోమనాథ జ్యోతిర్లింగం కూల్చడాలు ఇవన్నీ మొదలైపోయాయి. ఇంకా ఎప్పుడైతే సోమనాథ జ్యోతిర్లింగం కూల్చబడిందో భారతదేశానికి, హిందూ ధర్మానికి పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు తిరుమల మనం ఎంత గొప్పగా భావిస్తున్నాం, అంతకంటే సోమనాథ్ ఇంకా మన పుట్టు పురాతనలే అక్కడి నుంచి అంతే కదా. చెప్తుంటాం కాబట్టి. కావున సోమనాథ్తో మనకి ఇంకా ఎవరు దాదాపు దాడి చేశారు? సోమనాథును మొట్టమొదటగా ఒక మొఘల్ రాజేనండి, పేరు నాకు గుర్తు రావట్లేదు, బాబర్ చేయించాడు ఏదో అంటారు, మరి అవి పేర్లు గుర్తులేదు అంటే, కానీ వాళ్ళే, అందులో సందేహం ఏముంది. దాడి చేసి పూర్తిగా వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు, మొత్తం సంపదని మందిని తట్టుకొని విజయనగర సామ్రాజ్యం ఎలా నిలబడింది అనేది. విజయనగర సామ్రాజ్యం దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే అలా క్రమక్రమంగా వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటి శృంగేరి పీఠాధిపతులు, నేను ఇందాక మీకు మొన్నటి వీడియోలో నేను చెప్పాను ఏంటంటే, శంకరాచార్యుల వారు 4 దిక్కుల్లోనూ 4 పీఠాలు స్థాపించారు. అందులో దక్షిణ దిక్కులో స్థాపించిన పీఠం శృంగేరి. ఆ శృంగేరిలో వచ్చినటువంటి ఒక పీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు, వారు సంకల్పం తీసుకున్నారు, మళ్ళీ అభినవ శంకరులుగా వారు అవతరించారు. చాలామంది హిందూ రాజులు ఇస్లాంలోకి మారిపోయారు, రాజులు కన్వర్ట్ అయిపోయారు. అలా కన్వర్ట్ అయిపోయినటువంటి హరిహర రాయలు, బుక్కరాయలు అని 2 హిందూ రాజులు, వాళ్లను ఆయన మొట్టమొదటి గర్వాప్సి చేశారు. మళ్ళీ వాళ్ళ గురించి ఆయన ఎంక్వైరీ చేశారు, తెలుసుకున్నారు, వాళ్లకు వర్తమానం చేసి పిలిపించారు. ఐ థింక్ ఇదే టైంలో వీర శివాజీ కూడా కాదండి, ఇంకా టైం చెప్తా. 300. ఆ విధంగా వాళ్ళిద్దరినీ కూడా ఆయన మళ్ళీ గర్వాప్సి చేసి సనాతనులుగా చేసి, మీరు నా మాట వింటే నేను మీకు రాజ్యాభిషేకం చేస్తాను అని ఆయన చెప్పారు. పూర్తిగా ఆయనకు నమస్కారం చేసి ఆయన చెప్పినట్టు వాళ్ళిద్దరూ కూడా నడిచారు. ఆయన గొప్పదైనటువంటి విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. ఆయన వ్యూహంతో విద్యానగరము అని ఆ యొక్క సామ్రాజ్యం పేరు, విద్యారణ్య స్వామి వారి పేరుతోనే విద్యానగరం అనే ఆ యొక్క సామ్రాజ్య స్థాపన జరిగింది. ఆ తర్వాత ఆయనే దాన్ని అన్ని విజయాలే వాళ్ళకి, అందుకని విజయనగరంగా అది స్థిరపడింది. ఆ విధంగా హరిహర బుక్కరాయలు, సాళ్వ నరసింహదేవరాయలు, కృష్ణదేవరాయలు వీళ్ళంతా కూడా వచ్చారు. దక్షిణ దేశానికి ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం మొఘలుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటూ ఉండేది. కృష్ణదేవరాయల్ని చూసి, అంటే ఆయన కథలు విని ఆయన గురించి తెలుసుకుని, ఆయన తరువాతి కాలం వారు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ తన మాటలు చెప్పుకున్నాడు. ఆయన నాకు నెక్స్ట్ తరం ఇంకా అంతేనండి, నాకు ఆదర్శం కృష్ణదేవరాయలే అని ఛత్రపతి శివాజీ చెప్పుకున్నారు. ఆ విధంగా ఛత్రపతి శివాజీ చేసినటువంటి సామ్రాజ్య స్థాపన ఇంకా గొప్పది. మామూలుగా ఆయన స్థాపన చేయలేదు. కృష్ణుడు, చాణక్యుడు కలగలిసి ఛత్రపతి శివాజీని తయారు చేసింది కనతల్లి జిజియాబాయి. ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దింది సమర్థ రామదాసు. ఈ విధంగా ఆయన చాలా గొప్పగా, ఒకానొక సందర్భంలో ఛత్రపతి శివాజీ సన్యాసం తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు సమర్థ రామదాసు, నువ్వు పుట్టింది సన్యాసానికి కాదయ్యా, నువ్వు చేయవలసింది చాలా ఉంది అని చెప్పి ఛత్రపతి శివాజీ ఒక హిందూ సామ్రాట్టుగా, ఆయన గొప్ప చక్రవర్తిగా ఆయన పట్టాభిషేకం. అంత పేరు రావడానికి కారణం ఏమిటంటే, అప్పటికి చాలా మటుకు ఉత్తర భారతదేశం, మహారాష్ట్రతో సహా అంతా కూడా ముస్లింల చేతికి వెళ్ళిపోయింది. ముస్లింలు ఛత్రపతి శివాజీ చిన్న వయస్సులో శివాజీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఈ మతస్థులు మూత్ర విసర్జనలు చేయడం అవన్నీ కూడా వీళ్ళు చూసి పెరిగారు. తల్లి అవన్నీ చూసి చెలించిపోయి అవన్నీ చూపించి చిన్నప్పటి నుండే కొడుకును తయారు చేశారు. అంటే తల్లులు ఎలా ఉండాలో చూడాలి మరి, అంతే కదండి. ఇప్పుడు జిజియాబాయి, అసలు జిజియాబాయి లేకపోతే మరాఠా సామ్రాజ్యం లేదు. ఆ విధంగా ఛత్రపతి శివాజీ ఒక్కొక్క చిన్న దాన్ని ఏమంటారు, చిన్న దుర్గాన్ని జయించుకుంటూ ఆయన గొప్ప మరాఠా సామ్రాజ్యాన్ని, గొప్ప వైభవోపేతమైనటువంటి సామ్రాజ్యాన్ని ఆయన స్థాపన చేశాడు. ఛత్రపతి శివాజీ హిందూ చక్రవర్తిగా ఆయన సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనటువంటి సందర్భంలో హిందూ వైభవం యావత్ భారతదేశం మళ్ళీ వచ్చేసింది. ఔరంగజేబు కూడా ఏం చేయలేకపోయాడు. ఔరంగజేబు ఉన్నాడు అప్పుడు. ఛత్రపతి శివాజీ ఈ విధంగా పట్టాభిషిక్తుడయ్యాటారంటే ఆయన ఏమీ చేయలేక నోరు మూసుకుని కూర్చున్నాడు. ఆ విధంగా శివాజీ గొప్పగా సామ్రాజ్య స్థాపన జరిగింది. దురదృష్టవశాత్తు శివాజీకి వారసుడు సరైన వాడు లేకపోవడం, శంభాజీ కొంచెం ఇబ్బందులకు వేరే మాటలు విని ఆయన
చెడిపోవడం జరిగింది. శివాజీ మహారాజ్ని హతమర్చారా ఆరోగ్యపరమైన? అనారోగ్యంతోనే ఆయన చనిపోయాడండి. సంభాజీ మహారాజ్ని మాత్రం బంధించి మోసం అంతేనండి. చేసి ఈ వీళ్ళే ఈ మొఘల్ రాజులే ఉమ్, తండ్రి వద్దే ఉంటుంటే ఆయన బాగుండేవాడు. ఉమ్, ఒకానొక సందర్భంలో ఆయన మొఘలుల కొలువులో కొడుకును పెట్టాల్సి వచ్చింది. ఉమ్, పెట్టడం వల్ల ఆయన సరిగ్గా తయారు కాలేకపోయాడు. ఉమ్, అయినప్పటికీ ఏమీ మరాఠా సామ్రాజ్యానికి ఎక్కడా కూడా ఢోకా లేదు. ఛత్రపతి శివాజీ తర్వాత పేష్వాలు తయారయ్యారు. ఉమ్, నాకు తెలిసి ఛత్రపతి శివాజీ తర్వాత మొట్టమొదటి పేష్వా రఘునందన్ రావు అనుకుంటా. ఉమ్, రఘునందన్ రావు, బాజీరావు వీళ్ళంతా కూడా ఉంటారు. ఉమ్, రఘునందన్ రావు అనేటటువంటి ఆయన పేష్వా, శివాజీకి సమానుడు. ఆయన ఉమ్, గొప్పగా శివాజీ స్థాపించినటువంటి సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు ఆయన. ఉమ్, ఆయన కాలంలోనండి ఔరంగజేబుని ముట్టడించారు వీళ్ళు. ముట్టడించి ఔరంగజేబును కూడా చంపేసి ఢిల్లీని హస్తగతం చేసుకునేటటువంటి అవకాశం వీళ్ళకి దక్కింది. ఉమ్, ఆ సమయంలో వీళ్ళు మొఘలు రాజులతో చేసుకున్న ఒప్పందం ఒకటి గుర్తొచ్చి ఔరంగజేబుని వీళ్ళు విడిచిపెట్టారు. ఉమ్, ఔరంగజేబుని ఇంకా వీళ్ళు విడిచిపెట్టకపోయినా తర్వాత ఇంకా ఎలాగో ఔరంగజేబుతో మొఘల సామ్రాజ్యం అంతరించిపోయింది. ఉమ్, ఆ తర్వాత రఘునందన్ రావు, బాజీరావు. అసలు బాజీరావు యొక్క గొప్పదనాన్ని చూపించకుండా బాజీరావు మస్తాని సినిమా తీసి ఆయన లవ్ స్టోరీ తీశారు వీళ్ళు. మన దౌర్భాగ్యులకి చరిత్రని ఏమండి, బాజీరావు ఛత్రపతి శివాజీతో సమానుడు. ఆయన యొక్క బలం ఎలాంటిది, సామర్థ్యం ఎలాంటిది, ఇవేమీ చెప్పకుండా లవ్ స్టోరీ అట. అది కూడా ఒక ముస్లిం అమ్మాయితో ఆయన ఏ విధంగా లవ్ స్టోరీ. బాజీరావు కూడా అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని గొప్పగా పరిపాలించాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన కాలంలో కూడా బాజీరావు తర్వాత కొంచెం మరాఠా సామ్రాజ్యం మళ్ళీ కాస్త వైభవం తగ్గింది. మళ్ళీ చిన్న చిన్నగా ఎవరికి వాళ్ళు రాజులుగా ప్రకటించుకోవడం, మళ్ళీ బలం తగ్గడం. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు కూడా విస్తరించి ఆంగ్లేయులు పూర్తిగా 200 సంవత్సరాల పాటు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు దాపురించాయి. అంటే మొదట ఇస్లామిక్ వస్తే తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, అంతేనండి. ఆ తర్వాత క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో వాళ్ళే తీసుకుని వచ్చారు. క్రైస్తవం ముందే ఉందండి. 15వ శతాబ్దం అనుకుంటాను మనకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చింది భారతదేశానికి. పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడే భారతదేశంలో క్రైస్తవం ప్రారంభమైంది. గోవా, అలాగే కేరళలో క్యాలికట్, ఇక్కడంతా కూడా పోర్చుగీస్ వాళ్ళు. వాస్కోడిగామా వచ్చాడు వీడు. గోవాలో ఒక గొప్ప అంటే ఇది ఆ గొప్ప కాదు, చాలా పెద్దది, ఘోరమైనది అన్న ఉద్దేశం. గోవాలో ఘోరమైనటువంటి మారణకాండ జరిగిందండి. పోర్చుగీస్ వాళ్ళు చేసింది. వాస్కోడిగామా చేసినటువంటిది ఏమిటంటే 5 లక్షల మంది గౌడ సారస్వత బ్రాహ్మణుల్ని ఊచకోత కోసారు. 5 లక్షల మంది గౌడ సారస్వతులు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణులు వాళ్ళంతా కూడా. కాశ్మీరీ పండిట్లు ఏ విధంగా శ్రేష్టమైన బ్రాహ్మణులో, గోవాలో గౌడ సారస్వత అనే ఒక జాతి కలిగినటువంటి బ్రాహ్మణులు చాలా శ్రేష్ఠులు వాళ్ళు. సరస్వతి నదీ తీరం అక్కడ ఉండేది. అంటే సరస్వతి నది ఉన్నటువంటి ప్రాంతం అది ఉండేది అప్పట్లో, ఎండిపోవడానికి ముందు. సరస్వతి నదీ తీరంలో జీవించినటువంటి బ్రాహ్మణులందరూ గౌడ సారస్వత బ్రాహ్మణులు. వాళ్ళను 5 లక్షల మందిని చంపించారు వీళ్ళు. అప్పుడే చాలా దూరం నుండి చూస్తే అటండి ఒక జ్వాల కనిపించేదట. ఒక 4 కిలోమీటర్ల దూరం నుండి చూస్తే ఒక అగ్ని జ్వాల కనిపించేదట. ఏమిటా జ్వాల అంటే ఈ బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలు కాలుతూ ఉన్నటువంటి జ్వాల. అంటే ఎంతమంది యజ్ఞోపవీతాలు కాలితే 4 కిలోమీటర్ల దూరం నుండి మీకు జ్వాల కనిపిస్తుంది. అందువల్ల గోవా నేడు 80% క్రిస్టియానిటీగా మారడానికి కారణం. వీళ్ళ చరిత్ర అంతా కూడా హింసాపూరితమైనటువంటిది. చంపి మతం మార్చినటువంటి చరిత్ర గతంలో, చంపి ఆక్రమించినటువంటి చరిత్ర. ఇప్పుడేమో మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, బ్రాహ్మణుల్ని పండితుల్ని చూస్తే వీళ్ళకు భయం. వాళ్ళు ఉంటే వీళ్ళ మతాల ఆటలు సాగవు. వేద పండితులు బ్రాహ్మణులు ఉంటే. అందుకే కదండి మీరు 3 నిమిషాల చిన్న ప్రోమో పెడితే 500 కామెంట్లు, ఇప్పుడు 700 మొత్తం వాళ్ళే. దూషణ అంతా మన సంతతే, మళ్ళీ మనకే పుట్టారు, మన దగ్గరే పెరిగారు. మనోహర్ దాస్ గారు చెప్తా ఉంటారు ఆయన. తప్పకుండా ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళు ఆ మతాన్ని అంతా హెచ్చించినట్టుగా మాట్లాడడం. పైగానండి అంటే ఇప్పుడు ఎంత క్లియర్ చరిత్ర చెప్పారండి. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు. విజ్ఞులు ఎవరైనా ఉంటే దిద్దచ్చు గాక, ఏమైనా కాలం అటు ఇటుగా ఉండొచ్చు. కానీ భౌతికంగా మాత్రం ఇది. క్రైస్తవుల వద్దకు వచ్చేసరికి ఏమిటంటేనండి, నేను సనాతనుడిని, మీరు నన్ను 12 గంటలు ఇంటర్వ్యూ చేయండి, నేను ఎక్కడైనా ఒక దూషణ, దుర్భాష అనకూడనటువంటి మాట నేను ఏమైనా మాట్లాడితే మీరు చెప్పండి. ఏమండి, అదే
3 నిమిషాల వీడియోకి వచ్చినటువంటి 500 కామెంట్లలో దూషణలు, అసభ్య పదజాలం ఎంత ఉంటుందో మీరు చూడండి. అంటే మీ మతం మీకు ఏం నేర్పిందండి? అబ్యూజింగ్ నేర్పింది. అంటే సరైనటువంటి సంస్కారం నేర్పిన మతం ఒక మతమా? నైతిక విలువలు నేర్పినటువంటి మతం ఒక మతమా? పరాయివాడిని ప్రేమించాలంటారు. ఆయన రాధమోహన్ దాస్ గారి గురుగారికి కూడా తల నరికేస్తాం, నీ తల్లి నీ తండ్రి ఇవన్నీ చెప్తా ఉంటాడు. అదే ఏంటి మరి ఈ సంస్కారం? తప్పక మీరేమిటంటే నిజదేవుణ్ణి మీరు నమ్మితే కనుక ఆయన ఏం చెప్పాడు జీసస్? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. కనిపించట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళే వచ్చి చెంపలు వాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా జీసస్ చెప్పింది వీళ్ళు ఎవరు ఏం పాటించటం లేదు. కొద్దిగా మిస్ అవుతామేమో గురుగారు. బ్రిటిష్ కూడా వచ్చేసాం అక్కడి నుంచి. ఇంకా నేటి కాలానికి 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలనా కాలం ఏదైతే ఉందో వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించి మొట్టమొదట నాకు తెలిసి వాళ్ళు ప్రవేశించారు అంటే హిందూ రాజులకి సైన్యాన్ని సరఫరా చేస్తా ఉన్నారు. వాళ్ళు సైన్యాన్ని సరఫరా చేస్తా అంటే ఎవరైనా ఆర్మీని దాన్ని ఏమంటారు FDI చేస్తారంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మీలో పెడతారా ఎవరైనా? వీళ్ళు చేశారు. మన వాళ్ళు హిందూ రాజులు ఏం చేశారంటే మొట్టమొదటి ఇండియన్ ఆర్మీలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించారు. ఆర్మీని వాళ్ళు సప్లై చేస్తారు అని చెప్పారు. అంతే. ఇంకా అక్కడి నుండి యుద్ధ విమానాలు సప్లై అంతే కదా, యుద్ధ విమానాలు సప్లై చేయడం వేరు. అంటే ఇప్పుడు మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సైనికులు వస్తే రాజులు ఒప్పుకోవటం ఏంటి అంటే జస్ట్ 200 సంవత్సరాల కింద చరిత్రను కూడా ఒప్పుకోవడానికి నిరాకరిస్తారు. అంతే కదా. మన చొరబాటుతనం ఎలా జరిగింది అని అంటే ఇంతే, సైనికులు రావడం సైన్యంతోనే జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని గమనించడాలు. అంతే కదా. భారతదేశం ప్రధానంగా దేని వల్ల హింసింపబడుతుందంటే నాకు తెలిసి 200 సంవత్సరాల క్రితం కూడా భారత్ కరెన్సీ నంబర్ 1. రెండోది రాసులుగా ఇక్కడ ముత్యాలు అమ్మటం, రాసు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో అండి బ్రిటన్ నుండి ఒక రాజదూత వచ్చాడు భారతదేశానికి. వచ్చినప్పుడు అప్పటికి మొఘల్ చక్రవర్తికి భారతీయులు రత్నాలతో తులాభారం వేయడం చూశాట. చూసి సమస్యలు పడిపోయాడు. ఇది వెళ్ళి చెప్పాడు అక్కడ. దాంతో వాళ్ళకి ఇక్కడ కనుపడింది ఎలాగైనా మనం హస్తగతం చేసుకోవాలి అని. ఇక్కడ సంపద చూసి వచ్చారు వాళ్ళు. పేదరికమే లేదు, అబద్ధాలే లేని ఇది చూశాడంట. అంతే, అస్సలు పేదరికం లేదు, అబద్ధాలు దొంగతనాలు లేదు, బయటనే అన్ని అందరికీ సంపదే. అండ్ భోజనం కోసం కష్టపడే స్థితియే లేదంట. ఈ రకమైన వ్యవసాయం చేసి కూలి పని చేసే అప్పుడు అక్కడ పాపం ఆకలి చావులు ఉండేవి బ్రిటన్లో. అక్కడ ఆకలి చావులు, అందుకని వాళ్ళు సంపద గురించి తిరిగారు. ఇక్కడ అన్వేషించారు, దొరికింది. ఏదో మొత్తానికి వ్యూహమే అదంతా కూడా. మనమేమో వాళ్ళు ఏదో రాజవ్యూహం అని మనం చెప్పక తప్పదు. అదొక రాజకీయ వ్యూహం వాళ్ళు పన్నారు. ఆ వ్యూహంలో మన వాళ్ళు చిక్కుకున్నారు. ఆర్మీ ఆ విధంగా ఒక్కొక్క రాజ్యంలోనూ కూడా వాళ్ళ సైన్యం చేరడం, అది మనకు భవిష్యత్తులో దెబ్బ అవుతుంది అని వీళ్ళు ఊహించలేకపోవడం, ఇదంతా కూడా జరగడం వల్ల ఒక్కొక్క రాజ్యాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటూ ఆ తర్వాత పూర్తి భారతదేశాన్ని వాళ్ళు చాలామంది పోరాడినప్పటికీ కూడా దొంగ దెబ్బలు తీసేవాళ్ళు. అదేవిధంగా కొంచెం వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క తుపాకీలు వాళ్ళే తీసుకొచ్చారు, మన వద్ద ఉండేవండి అప్పట్లో. ఇప్పుడు ఉండేవంటే బౌద్ధం రావడానికి ముందు ఉండేవి. అంటే తుపాకులను కాదు కానీ మీకు తెలుసో లేదో ఈ రోజులలో ఇసురితే తల కోసి మళ్ళీ ఇంకా పవర్ఫుల్ అండి. గ్రీకు వాళ్ళు కొన్ని రాసుకున్నారు. భారతదేశంలో జరిగేటటువంటి యుద్ధాల్లో వీళ్ళు వేసేటటువంటి అస్త్రాల నుండి నిప్పులు వచ్చేవి అని వాళ్ళు రాసుకున్నారు. ఆ విధంగా నిప్పులు చెరిగేటటువంటి అస్త్రాలు మన దగ్గర ఉండేవి. అవన్నీ తర్వాత ఎవరి కారణమైనా అవన్నీ కూడా పోవడం వల్ల, వీళ్ళు తుపాకీలు తెచ్చుకోవడం వల్ల, తుపాకీల వల్ల కూడా వాళ్ళు బాగా బలపడ్డారు. అదేవిధంగా సైన్యం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. మెల్లగా రాజ్యాలు కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోయాయి. పోర్ట్లు అంటే సముద్ర తీరాలన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా పడవల్లో బ్రిటన్కు తరలించుకుని వెళ్ళిపోయారు. ప్రపంచంలో ఏదైనా ఒక రాణి, ఒక దేశపు రాణి దొంగిలించినటువంటి కిరీటాన్ని ధరిస్తుంది అంటే అది బ్రిటిష్ మహారాణి. మొన్నటి వరకు ఆవిడ కోహినూరు వజ్రాన్ని ధరించింది. ఇప్పుడు ఆ రాజు ధరిస్తూ ఉంటాడు. భారతదేశం నుండి దొంగిలించబడినటువంటి రత్నాన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. అలాగే ఆ విధంగా ఇక్కడి నుండి సంపదను వాళ్ళు అశేషంగా చదవరా గురుగారు? ఒరిజినల్ గీతని ఇక్కడ నుంచి అపహరించి బ్రిటన్ కి తీసుకెళ్లిపోయారు అనేది ఒకటి. ఒరిజినల్ భగవద్గీతని వాళ్ళకి అంత సంస్కారం లేదు. గీతతో ఫాలో అయ్యి చేసేంత వాళ్ళు బైబిల్లో మీకు చాలా విషయాలు మనం కాపీ. ఉదాహరణకి మీకు నోవా అనేటటువంటిది ఒక కథ వెళ్ళి చెప్తారు. బైబిల్లో ఉందనుకుంటాను.
నోవా అని కథ ఉంటుంది. అది పూర్తిగా మన మత్స్యావతారం కథ. భూమినంతా నాశనం చేయడం, ఆ ఒక కుటుంబాన్ని కాపాడటం, మత్స్యావతార కథను వీళ్ళు జలప్రళయం రావడం, జలప్రలయం. జలప్రళయ కథ మత్స్యావతార కథ. దాన్ని వాళ్ళు కాపీ చేసి పెట్టుకున్నారు, తప్పేం లేదు. ఏదో వాళ్ళు చెప్పుకున్నారు. అనేక ఉపదేశాలు కూడా మనకి బైబిల్లో మంచివి అనిపించే ఉపదేశాలు చాలా మటుకు మన మొత్తం వరకు పట్టుకెళ్ళడం జరిగింది. వచ్చేటువంటివి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏమి సొంతంగా ఏవో వాళ్ళు కొన్ని రాసుకున్నారు. ఇక మనకి ఇండిపెండెన్స్ అనేది పోరాటాల మీదగానే వచ్చాయా, లేకపోతే దోచుకోవటం అయిపోయిందని చెప్పేసి ఉపసంహరించుకొని వెళ్ళిపోవటం జరిగిందా? అంతేనండి. ఇంకా భారతదేశంలో వాళ్ళు దోచుకోవడానికి ఏం లేదు, ఇంకా వాళ్ళకి లాభం లేదు. దేశాన్ని నడిపించడం కష్టంగా ఉంది వాళ్ళకి. సంపద అంతా తరలించుకుపోయారు. ఇప్పుడు దేశాన్ని నడిపించాలి అని అంటే తరలించుకున్న సంపద ఖర్చు పెట్టాలి, లేదా ఇక్కడ మళ్ళీ వీళ్ళు డెవలప్ చేయాలి, రోడ్ చేయాలి, ట్రాక్స్ చేయాలి, సంపద సృష్టించాలి. అది వాళ్ళకి చేత కాలేదు. ఇంకా మనం వదిలేద్దామని చెప్పేసి ఏదో మనంతటా మనం ఇచ్చేసినట్టు కాకుండా ఎవరో ఒకరు అడగనే అనుకున్నారు. ఒక పక్క పోరాటం, ఒక పక్క అంటే మన వాళ్ళు పోరాడుతూ వచ్చారు, కానీ కొంత తినడానికి ఇబ్బందికరంగా వాళ్ళ పోరాట ఫలితమే. కాకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చారు. అది నేను చెబుతూ ఉన్నటువంటిది. 150 ఏళ్ల పోరాటం కదండి. గొప్ప వాళ్ళందరూ అసువులు బాసారు కదా. చివరి అంకంలో వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు కొంతమంది పోరాడారు, వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి ఆయన స్వాతంత్రం ఇచ్చారు. వాళ్ళు వెళుతూ కూడా వెళుతూ కూడా మన దేశాన్ని సుఖంగా ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదు. దేశ విభజన చేశారు. కొన్ని అక్కర్లేని ద్వంద్వ అధికార కేంద్రాలు పెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ, గవర్నర్, ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా అక్కర్లేనివన్నీ కూడా వెళ్ళిపెట్టారు. రాజులు లాంటివి ఇంకా వద్దనుకున్నారు. అంటే రాజులు అక్కర్లేదు పోనీ, కానీ అమెరికా లాగా సింగిల్ ఒక ప్రెసిడెన్షియల్ పాలనైనా ఉండాలి కదా. మనల్ని పాలించమని ఒక ప్రధానమంత్రినో అధ్యక్షుడినో ఎన్నుకున్న తర్వాత రాజ్యసభలో బలం లేదు అని బిల్లు లాగిపోవడం ఏంటండి విడ్డూరం కాకపోతే? మనమంతా ఆయన మనల్ని మార్చాలి, మన దేశాన్ని పాలించాలనే కదా మనం ఎన్నుకున్నది. ఆయన ఇంకా డెసిషన్ మేకర్ అయి ఉండాలి. ఆయనే డెసిషన్ మేకర్ గా ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ అనేది వదిలేస్తున్నాం. సో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు భారత రాజ్యాంగాన్ని చక్కగా అంబేద్కర్ మొదలైనటువంటి మహాశయులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రచించారు. భారత రాజ్యాంగంలో సర్వసమానత్వము అని చెప్పారు. చెబుతూ కొన్ని రకాలుగా రాస్తూ వచ్చారు. కొన్ని హక్కులు కొంతమందికి ప్రత్యేకంగా ఇచ్చారు, కొంతమందికి ముఖ్యంగా అందులో మతపరమైనటువంటి హక్కులు కొన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. దాంట్లో మైనారిటీలకి వేరే హక్కులు ఉంటాయి, మెజారిటీలకు కొన్ని హక్కులు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా రకరకాల లోపాలతో రాజ్యాంగం రచించబడింది. మొత్తం రాజ్యాంగంలో ధర్మం అనే పదానికి స్థలం లేదు. మొత్తం అంతా వాళ్ళ కాలమానికి వాళ్ళు రాజులుగా ఉండడానికే ఏర్పరిచినట్టుగా కనిపించింది. అంతేనండి. అదంతా కూడా ఏదో మేము కొన్ని దేశాల నుండి తీసుకున్నాము, స్వీడన్ అంటారు, ఇంకో దేశం అంటారు. ఆ విధంగా వాళ్ళు రాజ్యాంగ రచన చేశారు. మన గ్రంథాల నుండి ఎన్ని సూత్రాలు తీసుకున్నారో తెలియదు. ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించడం. అంతే. ఈ కాలమాన పరిస్థితిని ఏ రకంగా అది కూడా కారణం. మొట్టమొదట విద్యాశాఖ మంత్రి ఒక ముస్లిం అండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన భారతదేశం విడిపోయిందే హిందూ ముస్లిం మతాలను ఆధారంగా చేసుకొని వచ్చింది, కానీ స్టిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకే ఇచ్చారు. అంటేనండి పాకిస్తాన్ ఆయన పేరేదో ఉంటుంది. పాకిస్తాన్ జాతిపిత జిన్నా అండి. జిన్నా ఏమన్నాడంటే ఇక్కడ ఎవరు హిందువులు ఉండకూడదు అన్నాడు. మన జాతిపిత గాంధీ గారు ఆయన ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మీరు మాకు సోదరులే అన్నాడు ఆయన. దాంతో ముస్లింలు చాలామంది ఇక్కడ ఉండిపోయారు. అక్కడ మాత్రం హిందువులను ఉంచలేదు. ఆ యొక్క ఎక్స్ప్రెస్ పేరు ఒకటి నాకు గుర్తు రావట్లేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా పంపించినటువంటి ఒక ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్ పేరు ఉంటుంది, సబర్మతినా అయి ఉండొచ్చు. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, ఒక ట్రైన్ జనాల్ని చంపేసి శవాల్ని పంపడాలి. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటిదే. అప్పుడు ముస్లింలు ఇక్కడ చాలా మంది స్థిరపడిపోయారు. పాకిస్తాన్ లో డెడ్ బాడీస్ మనకు పంపించేవాళ్ళు. డెడ్ బాడీస్ వచ్చాయి. మన వాళ్ళు మాత్రం సకల హై సెక్యూరిటీతో అక్కడికి వెళ్తా ఉన్నటువంటి ముస్లింలను పంపించారు. మన వాళ్ళు అప్పుడు కూడా ధర్మాన్ని చూపించారు, వాళ్ళు చూపించలేదు. ఇక్కడ ఉండిపోయినటువంటి ముస్లింలలో ఒక ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయ్యాడు. మొట్టమొదటి భారతీయ విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్. ఆయన పుణ్యమే మన విద్యలో, మన యొక్క పాఠశాల చదువుల్లో షాజహాన్, ఔరంగజేబు వీళ్ళందరూ గొప్పవాళ్ళుగాను. ఇదంతా పాయింట్ చెప్పారండి. అక్బర్ అసలు నేను కలగన్నది ఏంటంటే, నేను కొద్దిగా మిస్ అయింది ఇక్కడే. భారతదేశం హిందూ దేశంగా విడిపోయిన తర్వాత ఈ ఔరంగజేబ్ పేరు, షాజహాన్ పేరు, చార్మినార్ గురించి, రెడ్ ఫోర్ట్ గురించి ఇవన్నీ రాయటమే జరిగింది తప్పితే కానీ
మన రాజులు, రాజ్యాలు, ధర్మం, వేదం ఏమీ లేకుండా పోయింది విద్య ఏమీ లేకుండా చేశారండి. విద్యా వ్యవస్థలో మన ధర్మం అనేది లేకుండా చేసింది మౌలానా ఆజాద్. అతని ఫౌండేషనే అది. అతను కూర్చోబెట్టింది నెహ్రూ. ఆ తర్వాత ఆ పరంపర మొదలైపోయింది. ఇంకా విద్యాశాఖ ముస్లిం చేతిలో ఉన్నది, విద్యాలయాలు కమ్యూనిస్టుల చేతికి వెళ్ళాయి. ఇప్పటికీ కూడా మీకు యూనివర్సిటీలో ఆమోదించారంటే ఏం లేదు. కేరళ మీరు కేరళ స్టోరీలో కమ్యూనిస్టు ఎప్పటికైనా కూడా ఇస్లాం మతాన్ని ఆమోదిస్తాడు. ఆ విధంగా కమ్యూనిస్టులు అని అంటే కనుక అంటే ఎంత అన్యాయం జరిగిపోయిందండి. చాలా భారీ అన్యాయం జరిగింది. దేశమే హిందూ దేశం కానీ మళ్ళీ పాలన అనేది ఇండైరెక్ట్ డైరెక్ట్ బీజాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ యొక్క సవరణలన్నీ కూడా ఆయన ఇష్టానుసారం చేసుకున్నాడు. రాజా హరిసింగ్ అని కాశ్మీర్ రాజు ఉంటే ఆయన హిందూ రాజు. ఆయన మొత్తం కాశ్మీర్ని భారతదేశానికి ధారాదత్తం చేసి భారతదేశంలో విలీనం చేసేసిన తర్వాత ఒక హిందువుని కాశ్మీర్కి రాజుగా చేయాల్సినటువంటి, ఒక హిందువుని కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి నెహ్రూ ఈ షేక్ కుటుంబానికి కాశ్మీర్ని అప్పచెప్పాడు. అంటే ఇక్కడ నెహ్రూ కూడా అదే సంతతికి చెందినవాడు అన్నట్టుగా చెప్తుంటారు. అది మనకి తెలియదండి. ఎవరికైనా ఆధారం ఉండాలి. ఆధారం ఉంటే మనం మాట్లాడతాం. అది ఎవరైనా కూడా ఆయన చేసిన పనులు మనకి ముఖ్యం. చేసిన పనులు మనకి చేసిన నష్టాన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాజా హరిసింగ్ వచ్చేస్తే ఆయన కోరలన్నీ పీకేశారు. ఆయన రాజ్యాన్ని తీసుకున్నారు. ఆయన కోరలు పీకేశారు. షేక్ అబ్దుల్లా అండి మొట్టమొదట అనుకుంటా కాశ్మీర్ ముఖ్యమంత్రి. షేక్ అబ్దుల్లాని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఇప్పుడున్నాడు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత ముఫ్తీల కుటుంబం కాశ్మీర్ మొత్తం ముస్లింలకు నెహ్రూ గారు రాసిచ్చేసారు. పండితులను చంపటం, వాళ్ళ సంతతి ఇంకంతా కూడా వాళ్ళే మారణ హోమం జరిగింది. మొత్తం మారణ హోమం. కాశ్మీర్ అనేటువంటి ఎంత గొప్పది. కాశ్మీర్ రాజతరంగిణి అని కాశ్మీర్ చరిత్ర ఉంటుంది. చాలా ప్రామాణికమైనది. అందరూ చరిత్రకారులు ఒప్పుకునేది. దాంట్లో కాశ్మీర్ ఏ విధంగా పుట్టింది అని చెబుతారు. దాంట్లో 30 కోట్ల సంవత్సరాలకు పూర్వం మన్వంతరాదిలో, అంటే ఇప్పుడు వైవస్వత మన్వంతరం. ఇది వైవస్వత మన్వంతరం మొట్టమొదట సందర్భంలో కాశ్మీరులో బ్రహ్మదేవుడు అక్కడ ఒక సరోవరాన్ని సృష్టించాడు. ఆ సరోవరాన్ని, దానికి సతీ సరోవరము అని పేరు. ఆ సరోవరాన్ని రాక్షసుల ఆవాసంగా చేసుకుంటే మళ్ళీ కశ్యప ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళు ఆ రాక్షసుల్ని నాశనం చేసి దాన్ని మొత్తం దేవభూమిగా మార్చారు. ఆ విధంగా సతీ సరోవరం కాశ్మీర్లో ఉంది. అదే మరి నేటి దాల్ సరస్సేమో అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఒక హిందూ చరిత్ర ఉంది కాశ్మీర్లో సంపూర్ణంగా. దేవభూమి కాశ్మీర్. అలాంటి అక్కడ గమ్మత్తుగా ఒక మాట కూడా కాశ్మీర్కి చెప్తారండి. ఏంటంటే కశ్యపుడు అటండి, సూర్యుడు ఎవరైతే ఉన్నారో కశ్యప పుత్రుడు, కశ్యపుడు కుమారుడు సూర్యుడు. కాశ్మీరు ఆ విధంగా తయారు చేసిందంటే రాక్షసుల చెర నుండి విడిపించి కాశ్మీర్ని ఉద్ధరించింది ఎవరు? కాశ్యపుడు. అప్పుడు అది కశ్యప భూమిగా పిలువబడినప్పుడు సూర్యుడట, ఇది మా నాన్నగారి భూమి, నా తండ్రి గారి భూమి, అక్కడ నేను ఎందుకు ఎక్కువగా నా యొక్క వేడిని చూపించడం అని ఆయన యొక్క కిరణాలు తక్కువగా ఉండేట్టు చూసుకునేవాడు అని మనకు రాజతరంగంలో కనిపిస్తుంది. ఈ విధంగా గొప్ప గొప్ప హైందవ చరిత్ర మనకు రాజతరంగిణిలో ఉందండి. పూర్తిగా హిందూ రాజ్యం అది. దాన్ని మెల్లమెల్లగా హిందూ రాజు నుండి లాక్కుని ఆ యొక్క షేకు కుటుంబానికి అప్పగించి నేటి పరిస్థితికి వీళ్ళు కారణమయ్యారండి. 2019లో మొత్తానికి ఆ 370 తొలగించిన తర్వాత కాస్త మార్పు మొదలైంది అని మనం చెప్పవలసి ఉంటుంది.